వైద్యుడు దేవునితో సమానమంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా డాక్టర్ వేపూరి రాజేష్ విషయంలో నమ్మాల్సిందే. బిడ్డ పుట్టినప్పుడు కొందరు కొన్ని లోపాలతో పుడతారు. పూర్వం ఆ లోపాలతోనే జీవనం సాగించేవారు. కానీ ఇప్పుడు సైన్స్ సాధించిన అద్భుతాలతో ఎలాంటి లోపమున్నా దానిని సరిచేసి పునర్జన్మనిస్తున్నారు వైద్యులు. అలాంటి వారిలో డాక్టర్ వేపూరి రాజేష్ ఒకరు. పుట్టకతోనే చెవుడు మూగా అయితే ఆ పిల్లాడి తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. ఆ బిడ్డను చూసి ప్రతి క్షణం కుమిలిపోవాల్సిందే. అలాంటి వారికి వేపూరి రాజేష్ దేవుడనే చెప్పాలి. పుట్టకతో చెవుడు మూగా అంగవైకల్యంతో ఉన్న వారికి డాక్టర్ రాజేష్ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ద్వారా చెవుడు మూగను దూరం చేస్తున్నారు. సర్జరీ అనంతరం ఆ పేషెంట్ మాట్లాడడం వినడం చూస్తే వైద్యునిగా పొందే ఆనందమే వేరు అంటారు డాక్టర్ రాజేష్. ఈ విభాగంలో అరుదైన వైద్యుల్లో రాజేష్ ఒకరు. ఒకే రోజు 10 కాక్లియర్ ఆపరేషన్లు విజయవంతంగా చేయడం ఆయన జర్నీలో అద్భుత ఘట్టం. 35 సంవత్సరాల వయసులో వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న డాక్టర్ వేపూరి రాజేష్ తో దీక్ష మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ. పుట్టుకతో మూగ చెవిటి సమస్యలతో పుట్టిన వారి జీవితమే అంధకారం అయిపోతుంది. కానీ అట్లాంటి వారి జీవితంలో కూడా వెలుగుని తీసుకురావచ్చు అనే ఒక చిన్న నమ్మకాన్ని మన డాక్టర్ ఇచ్చారు. ఒకే రోజు 10 కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ చేసి అండ్ ఏపీ మొత్తంలో 6 కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ ఉండగా మన జిల్లాలో మన డాక్టర్ ఉండడం ప్రత్యేకం. ఈరోజు మన దీక్ష మీడియా ప్రేక్షకులకు వీటి గురించి వివరాలు చెప్పడానికి మనతో డాక్టర్ వేపూరి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్, ఇప్పుడు ఈఎన్టీ డాక్టర్ అంటే ఎక్కడ చూసినా మనకి కనిపిస్తూ ఉంటారు, ఉంటూనే ఉంటారు. కానీ ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జన్ అనేది చాలా రేర్, ఎక్కువ శాతం ఉండరు. దీని గురించి అసలు ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జర్ అంటే ఏంటి? అసలు కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటంటే అమ్మా, మనకి ఇప్పుడు చూస్తే చాలామంది డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ ఉంటున్నాయి. మనం చూస్తుంటే కనుక డెఫ్ అండ్ డమ్ అంటే కనుక మూగా చెవిటి స్కూల్స్ అనేవి. సో ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటంటే ఇట్లా ఈ మూగా చెవుడితో బాధపడే పిల్లలకి మనం ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది చేయటం మూలాన వాళ్ళు వినటం అనేది జరిగిద్ది. వాళ్ళు వింటారు కాబట్టి దాని తర్వాత ఒక 6 months స్పీచ్ థెరపీ, స్పీచ్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. అసలు ఏమైందంటే ఇందులో వచ్చేసేసి మనకి సహజంగా ఎవరైనా పుట్టంగానే మనకి ఆడిటరీ కార్టెక్స్ అని ఉండిద్ది మన బ్రెయిన్లో. ఈ ఆడిటరీ కార్టెక్స్ అనేది యాక్టివేట్ అయితేనే వాళ్ళు వింటారు. వాళ్ళు వింటేనే వాళ్ళు మాట్లాడతారు. సహజంగా ఎవరు మాట్లాడినా కానీ మనం మాట్లాడంగానే మన చెవులో ఉన్న ఇన్నర్ హెయిర్ సెల్స్, అవుటర్ హెయిర్ సెల్స్ అని ఉంటాయి కొన్ని టైప్స్. ఈ హెయిర్ సెల్స్ అనే వాటికి మన స్టిమ్యులస్ వెళ్ళిద్ది. ఈ వెళ్ళిన స్టిమ్యులస్ తర్వాత కాక్లియర్ నర్వ్ని స్టిమ్యులేట్ చేసింది. ఈ కాక్లియర్ నర్వ్ స్టిమ్యులేట్ అవ్వటం మూలాన ఆడిటరీ కార్టెక్స్ స్టిమ్యులేట్ అయింది. ఆడిటరీ కార్టెక్స్ స్టిమ్యులేట్ అవ్వగానే అక్కడి నుంచి మన వాయిస్ మజిల్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది, నువ్వు మాట్లాడు అని చెప్పిద్ది. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఆడిటరీ కార్టెక్స్ అంటే వినపడే కార్టెక్స్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మాట్లాడే కార్టెక్స్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది. వెళ్ళి ఇంక వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు. సో ఒక సిగ్నల్ కట్ అవటం మూలాన రెండూ పోతాయి. అంటే మాట రాదు, వినికిడి ఉండదు. ఇట్లాంటి పిల్లలకి యాక్చువల్లీ చాలామంది తెలియక ఏమనుకుంటారంటే మనకి ఇంకా ఏ సౌకర్యం లేదు, సో దట్ వీళ్ళని డెఫ్ అండ్ డమ్ స్కూల్స్కి పంపించడం, వాళ్ళకి సైన్ లాంగ్వేజెస్ అలవాటు అవటం చేస్తూ ఉంటారు పేరెంట్స్. వాళ్ళకి చేసే సర్జరీనే కాక్లియర్ ఇంప్లాంట్ అంటాం. ఓకే, కాదు డాక్టర్, ఇన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి అంటే ఒక మెడిసిన్లోనే చాలా కేటగిరీస్ ఉన్నాయి. మీరెందుకు పర్టికులర్గా ఈ కేటగిరీని చూస్ చేసుకున్నారంటే చిన్నప్పటి నుంచి ఉందా ఇది తీసుకోవాలి అని? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఏం లేదమ్మా, అసలు ఎంబీబీఎస్ చేద్దామని కూడా నేనేం అనుకోలేదు. సహజంగా మాట్లాడితే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము. సో చిన్నప్పటి నుంచి నాకు తెలియదు అంటే మా నాన్నగారు కలగన్నారంటే నేను డాక్టర్ అవ్వాలని, నాకైతే తెలియదు. సో ఫస్ట్ నుంచి స్కూల్లో మంచి ర్యాంక్స్ వస్తూ ఉండేవి. ఎప్పుడు స్కూల్లో ఫస్ట్ సెకండ్లో ఉండేవాడిని. సో అయిపోయిన తర్వాత ఇంకా బైపీసీ తీసుకోవడం అనేది కూడా మా నాన్నగారి ఆలోచనే, నాకేం లేదు. సో తీసుకున్న తర్వాత కూడా డాక్టర్ అవుతానని అయితే ఇంట్రెస్ట్ లేదా. ఐ లైక్ టీచింగ్ యాక్చువల్లీ వాస్తవం మాట్లాడితే. మా నాన్న వచ్చేసేసి డాక్టర్ అయిన తర్వాత టీచ్ చేయొచ్చు నాన్న అని చెప్పేసి అనేసరికి డాక్టర్ అవ్వాల్సి వచ్చింది ఎంబీబీఎస్లోకి. ఇక నెక్స్ట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ పిన్నమనేని సిద్ధార్థలో చేశానమ్మా. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంఎస్ఈఎన్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మనకి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉండేది. అంటే నేను 2014లో ఎంఎస్ఈఎన్టీ జాయిన్ అయ్యా, ఎంబీబీఎస్ 2013లో అయిపోయిందమ్మా. సో మనకున్న లాట్ ఆఫ్ కాంపిటీషన్కి 1 మార్క్తో
ఒక 200-300 ర్యాంక్స్ వేరియేషన్ వచ్చేసింది. ఆ రోజు నాకు వచ్చేసి 500 ర్యాంక్ వచ్చింది. సో 1 మార్క్ డిఫరెన్స్తో 200-300 ర్యాంక్స్ వేరియేషన్ రావటం అనేది జరిగింది. సేమ్ నాకు వచ్చిన ఆ రోజు నాకు 146 మార్క్స్ ఎన్నో వచ్చినాయి. ఆ 146 మార్క్స్కే ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్లో నాది లాస్ట్ ర్యాంక్ అయింది. ఎందుకంటే ఎంబీబీఎస్ మార్క్స్ బట్టి ర్యాంక్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ రోజు నాకు 7 బ్రాంచెస్ ఆప్షన్ ఉంది. ఈఎన్టీ ఒకటి, ఆఫ్థల్మాలజీ ఒకటి, డిప్లొమా రేడియాలజీ, డిప్లొమా పీడియాట్రిక్స్, డిప్లొమా డెర్మటాలజీ, ఎండి సైకియాట్రీ అండ్ ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. వీటిల్లో వచ్చేసేసి నేను ఎంఎస్ ఈఎన్టీ చూస్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. డాక్టర్, మీరు ఒక ఫెలోషిప్ కోర్స్ కూడా చేశాను అని చెప్పారు. అంటే నార్మల్ ఎంబీబీఎస్ కోర్సులు ఇవన్నీ తెలుసు అందరికీ, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫెలోషిప్ కోర్స్. అసలు ఇది ఎక్కడ చేశారు? దీన్ని చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ ఈఎన్టీ చేశానమ్మా. ఎంఎస్ ఈఎన్టీ చేసిన తర్వాత నాకు అసలు బేసికల్లీ ఏం చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఈఎన్టీ చేసి ఇంకా ఆ రోజుకు కూడా ఈఎన్టీ అంటే ఎంఎస్ ఈఎన్టీ అయిపోయిన తర్వాత కూడా ఈఎన్టీలో ఏం చేస్తానో నాకు క్లారిటీ లేదు. సో అసలు ఏదో లైఫ్ని అలా సాదాసీదాగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఏదో చిన్న కొట్టు పెట్టుకొని ఈఎన్టీ అయిపోయింది కాబట్టి యాజ్ ఎ డాక్టర్గా ఒక చిన్న కొట్టు ఓపెన్ చేసుకొని 2 ఎండోస్కోపీలు చిన్న సర్జరీలు చేసుకుంటా లైఫ్ని నెట్టేసేద్దాం అనుకున్నాను. బట్ అనుకోకుండా కొన్ని క్రిటిసిజమ్స్ వచ్చినాయి పక్కన వేరే వాళ్ళ నుంచి. ఈ క్రిటిసిజమ్స్ అనేవి నన్ను యాక్చువల్లీ ఐ కాంట్ స్లీప్. ఏంటంటే ఆ క్రిటిసిజమ్స్ అనేవి నన్ను అసలు నిద్రపోనీయకుండా చేసినాయి. ఎందుకంటే ఎందుకు పనికిరావు అనే క్రిటిసిజం అనేది ఐ టుక్ ఇట్ వెరీ హార్డ్లీ. అసలు దాన్ని ఇంకొక లెవెల్లో తీసుకున్నాను. అప్పటి వరకు హైదరాబాద్ వెళ్ళటం కూడా చేతగా నేను ఆ రోజు వచ్చేసేసి ఐ టుక్ ఇట్ టు మై హార్ట్. సో అక్కడి నుంచి నా ఓన్గా నేను ఆస్ట్రేలియా వెళ్ళటం, మలేషియా వెళ్ళటం, యూరోప్ వెళ్ళటం, ఈ ప్లేసెస్ అన్నీ తిరిగి యాంటీరియర్ స్కల్పేస్ అనే దాంట్లో ట్రైన్ అయ్యి వచ్చాను. వాస్తవం మాట్లాడితే నాకున్న ఫైనాన్షియల్ స్టేటస్కి ఆ రోజుకి ఐ కాంట్ మూవ్ టు ఎనీవేర్ టు డూ దీస్ కోర్సెస్. ఎందుకంటే ఒక్కొక్క కోర్స్ ఇట్ సెల్ఫ్ 1.5 lakh 2 lakhs కాస్ట్ అయింది. సో బట్ వచ్చేసేసి చాలామంది ఫ్రెండ్స్ కోఆపరేట్ చేశారు ఆ రోజు నాకు. సో ఏదైతే అదైద్దని చెప్పేసి విపరీతంగా తిరిగాను. ఆ రోజు నేర్చుకొని వచ్చాను. వచ్చేసిన తర్వాత ఎప్పటి నుంచో ప్రతి ఒక్క ఈఎన్టీ సర్జన్కి డ్రీమ్ ఉండేది కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ అవ్వాలని. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ అవ్వడానికి కూడా కొన్ని ప్రొవొకేషన్స్ ఉపయోగపడ్డాయి. కొంతమంది వచ్చేసేసి అన్న మాటలే ఇట్ మేడ్ మీ టు బికమ్ ఏ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్. సో నేను ఇండియా వచ్చేసేసిన తర్వాత ఒక మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని కాటూరి మెడికల్ కాలేజీలో. అదే టైంలో కాక్లియర్ ఇంప్లాంట్ ఫెలోషిప్స్ అనేవి అప్లికేషన్స్ నోటిఫికేషన్స్ పడ్డాయి. సో అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత అవుట్ ఆఫ్ 90 మెంబర్స్ ఆ రోజు అప్లై చేశారు. ఈ 90 మెంబర్స్లో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు గాంధీనగర్లో ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది, గాంధీనగర్లో జీమర్స్ అనే మెడికల్ కాలేజ్ ఉంది. ఆ జీమర్స్ అనే మెడికల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ సూరి అనే ఆమె నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలెక్ట్ అయిన తర్వాత కాన్స్టెంట్గా 1 year పాటు ఓన్లీ కాక్లియర్ ఇంప్లాంట్స్లో ట్రైన్ అవటం జరిగింది. సో ఇది ఫెలోషిప్ ప్రోగ్రామ్ అంటే. స్పెసిఫిక్గా ఆంధ్ర నుంచి ఫెలోషిప్ అనేది ఒకటి చేసిన వ్యక్తుల్లో నేనే మొట్టమొదటి వ్యక్తిని. ప్రస్తుతం ఇప్పటి వరకు నేనే ఫస్ట్ పర్సన్ టు డూ కాక్లియర్ ఇంప్లాంట్ ఫెలోషిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్, మీరు చెవిటి మూగ పుట్టుకతో వచ్చిన వాళ్ళకి సర్జరీస్ చేస్తారని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు 70s 25 మధ్యలో కూడా కొంతమందికి వినికిడి కానీ మాట్లాడడం కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనుకోకుండా. మరి అట్లాంటి వాళ్ళకి కూడా మీరు సర్జరీస్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారా? ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అనేవి 6 months to 90 years వరకు చేయొచ్చమ్మా. బట్ ద థింగ్ ఈజ్ దట్ మన ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. మన ఇండియాలో పవర్టీ బేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దట్స్ వై మనం వచ్చేసేసి అదర్ కంట్రీస్లో వచ్చేసేసి ఈవెన్ 70 years ఆఫ్ ఏజ్లో ఉన్నోళ్ళు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడానికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. కానీ మన ఇండియాలో వచ్చేసేసి యాజ్ పవర్టీ బేస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో మనము ముందు అసలు డెఫ్ అండ్ డమ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని మనం ట్రీట్ చేయగలిగితే ఈ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసేసి ఎలా ఆలోచిస్తారంటే మాకు 70 years కదా, మా లైఫ్ అయిపోయింది, ఎందుకు మాకు కాక్లియర్ ఇంప్లాంట్ అనుకుంటారు. బట్ చేయించుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్గా ఇంప్రూవ్ అయింది.
వన్స్ క్వాలిటీ ఈ హీరింగ్ లేకపోవటం మూలన హీరింగ్ అనేది ఒక్క ఇయర్కి మాత్రమే సమస్య రాదు. హీరింగ్ సమస్య రావటం మూలాన దాని తర్వాత హార్ట్ సమస్యలు వస్తాయి హీరింగ్తో పాటే. నెక్స్ట్ దాంతోపాటు ఈ షుగర్ అని బీపీలని అంటే అన్నీ అటాక్ అవుతాయి. యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటారంటే మాకు చెవుడు ఒకటే కదా ప్రాబ్లము, ఏముంది 5 ఏళ్లలో పోతాం అనుకుంటారు. కానీ దట్ ఈజ్ నాట్ రైట్. వన్స్ హీరింగ్ అనేది కరెక్షన్ ఇస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అబ్సల్యూట్ ఫ్యాంటాస్టిక్గా ఇంప్రూవ్ అయ్యింది. బట్ ఏంటంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే పుట్టుకతో ఉన్న మోగా చెవుడు పిల్లలకి వీ నీడ్ టు కమ్యూనికేట్ దమ్. దట్స్ వై ఫస్ట్ మనము ఇలా చెప్తున్నాం పుట్టుకతో మోగా చెవుడు అనేది. బట్ ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి 6 నెలల దగ్గర నుంచి 90 ఏళ్ల వరకు మనం ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది చేయొచ్చు. డాక్టర్ ఇప్పుడు బేసిక్గా పిల్లలు పుట్టంగానే చెవిటి వాళ్ళు అయ్యారు, మగ వాళ్ళు అయ్యారు అనగానే పేరెంట్స్లో ఒక తెలియని అంటే భారంగా ఫీల్ అవ్వడం, ఇంకా ఒకవేళ వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోతే చేయించకుండా వదిలేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్స్కి వచ్చి ఇట్లా ఉందని ప్రాబ్లం చెప్తారు కదా, మీరు ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎట్లాంటి హెల్ప్ చేస్తారు డాక్టర్? అమ్మా యాక్చువల్లీ అసలు చాలామంది వచ్చేసేసి ఏంటంటే అమ్మ ప్రాబ్లం మన ఇండియన్ సినారియోలో వచ్చేసేసి వాళ్ళ పిల్లలకి దే ఆర్ అనేబుల్ టు హియర్ అనేది వాళ్ళు అసలు ఒప్పుకోలేరు. ఏమనుకుంటారంటే మా పిల్లాడు వింటున్నాడు, మా పిల్ల వింటుంది అనే అనుకుంటారు. కానీ మా పిల్లాడు వింటలేదనే మాటని అసలు యాక్సెప్ట్ చేయలేరు. ఈ యాక్సెప్ట్ చేయకపోవటమే చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ మాట్లాడితే. సో నేను చాలామంది పేరెంట్స్ని చూసా, కొంతమందిని నేను కన్విన్స్ చేయడానికి ఇట్ విల్ టేక్ 3 months. ఎందుకంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టుకుంటారు, మా పిల్లాడికి వినిపించట్లేదని డాక్టర్ చెప్తున్నాడని చెప్పి తిట్టుకుంటారు. సో అది తిట్టుకున్నా కానీ అది ఎలా ఉండిద్దంటే వాళ్ళు ఎంత త్వరగా కన్విన్స్ అవ్వగలిగితే అంత త్వరగా మనం ఆపరేషన్ చేయడం అనేది జరిగిద్ది. నెక్స్ట్ మీరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడారు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే ఏంటంటే అమ్మ మనకి 3 years లోపు ఆరోగ్యశ్రీలో 2 చెవులకి మనం ఆపరేట్ చేసే ఫెసిలిటీ ఉంది. సో ఈ 2 చెవులు ఆపరేట్ చేయించుకుంటేనే పిల్లలు రెండిటికి ఉన్న కోఆర్డినేషన్తో చక్కగా మాట్లాడతారు. అదే 3 years దాటి 5 years లోపు పిల్లలు ఉంటే కనుక ఒక చెవుకి ఆపరేట్ చేసే అవకాశం ఉంది. 3 years దాటి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఒక చెవుకి ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. అదే 5 years దాటిన పిల్లలకు కూడా మనం ఆపరేట్ చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉండిద్దమ్మా. అంటే CMRF ప్రోగ్రామ్ ద్వారానో ఇట్లా మనం చేయడానికి ఆస్కారం ఉండిద్ది. సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయగలగాలి మా పిల్లాడు వింటలేదు అని. అదొక ఏంటంటే మా పిల్లాడు వింటలేదు అనేది పక్కన వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని అలా కాకుండా నథింగ్ అసలు చేయించుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళు మాట్లాడతారు, 2 సెన్సెస్ వచ్చేస్తాయి. దే క్యాన్ బికమ్ IAS, దే క్యాన్ బికమ్ IPS, ఏదైనా అవ్వచ్చు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన సినారియోలో వచ్చేసేసి. డాక్టర్ ఇప్పుడు వినట్లేదు అన్నదాన్ని మనం త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు పిల్లల్లో. కానీ కొంతమంది పిల్లలు వెంటనే మాట్లాడరు, 2 ఏళ్ళకు మాట్లాడతారు, 3 ఏళ్ళ అంటే మీ నాన్న కూడా అలాగే మాట్లాడాడులే అని చెప్పేసి కొన్ని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో పిల్లలు మాట్లాడట్లేదు అనేదాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం డాక్టర్? యాక్చువల్లీ అమ్మ అసలు వింటున్నాడనే చెప్తారమ్మా. మీరు వింటలేదు అని అన్నారు కదా, ప్రతి పేరెంట్ మా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే మా పిల్లాడు వింటున్నాడండి, మాటలు రావట్లేదు అంటారు. అసలు పిల్లాడు వింటల్లా. ప్రాబ్లం ఏంటంటే పిల్లాడు వింటల్లా. ఆ పిల్లాడు వినటం లేదు అనేదాన్ని వాళ్ళు ఒప్పుకోలేరు. వింటున్నాడు అనుకుంటారు. మేము చప్పట్లు కొడుతున్నామండి, పిల్లాడు తిరుగుతున్నారు, మీ దగ్గరికి రాగానే తిరగట్లేదండి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటున్నాడా లేదా అనేది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఒక టెస్ట్ ఉండిద్దమ్మా. ఆ టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చేసిన తర్వాత మీరు అడిగినట్టు పిల్లాడు వింటున్నాడు మాటలు రావట్లేదు, అప్పుడేం చేయాలి? వింటున్నాడు మాటలు రావట్లేదు అంటే డెఫినెట్గా 100% ఆ పిల్లాడికి మాటలు వస్తాయి, నథింగ్ టు వరీ. బట్ కొంచెం స్పీచ్ థెరపీ ఇప్పిస్తే ఒక 2 months స్పీచ్ థెరపీయో 3 months స్పీచ్ థెరపీయో ఇప్పిస్తే కనుక 100% షూర్ షాట్గా మాట్లాడతాడు. అంటే డాక్టర్ ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఓన్లీ మాట్లాడకపోవడం సమస్య లేదా వినకపోవడం ఇట్లా డిఫరెంట్గా వస్తాయి, లేదా ఖచ్చితంగా 2 కలిపే వస్తాయా? యాక్చువల్లీ 2 కలిపే వస్తాయమ్మా. యాక్చువల్లీ ఏంటంటే అమ్మా వాస్తవంగా మాట్లాడితే 90%, 95% ఆఫ్ ద కిడ్స్ మనం ఎవరో అయితే మాట్లాడలేదని కిడ్స్ని చూస్తున్నామో వాళ్ళకి వినిపించదు. పేరెంట్స్ వింటున్నారు అని అనుకుంటారు. పేరెంట్స్ వింటున్నారు అనుకుని చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ నాన్నకి 5 ఏళ్ళకి వచ్చినాయి అయ్యా మాటలు, వీళ్ళ నాన్నకి 7 ఏళ్ళకి వచ్చినాయి అయ్యా మాటలు
అని చెప్తారు. బట్ దట్ ఈజ్ రాంగ్. మేమైతే కనుక నాకు అలా మాటలు చెప్పారంటే కనుక ఇమీడియట్గా మాకు టెస్ట్ చేయిస్తాను. ఆ చేయించి నిజంగా వాళ్ళు అన్నట్టే ఆ పిల్లాడికి వినిపించట్లేదు అంటే ఇప్పుడు ఒక్కోసారి చప్పట్లు కొట్టినప్పుడు పిల్లలు తిరుగుతారు, అంటే ఆ కోయిన్సిడెంటల్గా కూడా తిరగచ్చు అదే టైంకి. సో ఆ కోయిన్సిడెంటల్గా తిరిగిన దాన్ని కూడా మనము ఆ పిల్లాడి సౌండ్ విని తిరిగాడు అని చెప్పేసి మనం అజ్యూమ్ చేసుకుంటాం. బట్ దట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. దట్స్ వై టెస్ట్ పెట్టి కన్ఫర్మేషన్ అయిన తర్వాతే మనం ఒక నిర్ణయానికి వస్తాం, పిల్లాడు వినిపిస్తుందా లేదా అనేది. నెక్స్ట్ ఏంటంటే మాట్లాడే సమస్యలు అంటారా, అంత తేలిగ్గా వెరీ మినిమం అమ్మ. 1% ఆఫ్ ద ఛాన్సెస్ కూడా లెస్ దాన్ 1% ఉంటాయి. సో అవి అర్థమైపోతాయి, అవి డిఫరెంట్గా ప్రజెంట్ అవుతారు పిల్లలు వచ్చేసేసి. దట్ విల్ బీ ఏ డిఫరెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసేసి ఈ మధ్య ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి సెల్ ఫోన్స్ ఎక్కువ ఇస్తున్నారు కిడ్స్కి. ఈ కిడ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది కిడ్స్లో అంటే ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ ఎక్కువ వాడటం మూలాన వీటి మూలాన ఏంటంటే మాటలు రావటం అనేది డిలే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి కిడ్స్కి ఎక్కువ సెల్ ఫోన్స్ ఇచ్చి మనుషులు తక్కువ ఉండటం మూలాన మళ్ళీ నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇంకా మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసేసి ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అనే దానికి వెళ్ళిపోతున్నాం. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అనే దానికి వెళ్ళిపోవటం మూలాన పెద్దోళ్ళు లేకపోవటం మూలాన వీళ్ళకి అసలు మాట్లాడిచ్చేవాళ్ళే ఉండరు ఎవరు. ఏది అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఉంటే కనుక ఇంకా కంటిన్యూస్గా వాగుతూనే ఉంటారు కాబట్టి పిల్లలకి తొందరగా మాటలు వస్తాయి. అదే మాట్లాడిచ్చేవాళ్ళు లేకపోవటం మూలాన వాళ్ళకి అదొక పెద్ద సమస్య అయిపోయింది ఈ రోజుల్లో వచ్చేసేసి ఇంకా మాట్లాడితే. అంటే డాక్టర్ ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు, పిల్లలకి మీరు చెప్పినట్టు కిడ్స్కి ఫోన్ అన్నం తినట్లేదంటే మా అబ్బాయికి ఫోన్ ఇస్తే అన్నం తింటాడు, ఆ ఫోన్లో మా అబ్బాయి అన్నీ ఓపెన్ చేసేసి యూజ్ చేసేస్తున్నాడు. కానీ అది చేయడం వల్ల వాళ్ళు రియల్ లైఫ్కి ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారు, అంటే రియల్ లైఫ్కి. దానివల్ల వినడం ఇట్లా హియరింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి అంటే వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్? డెఫినెట్గా ఉంటాయి అమ్మా. ఇప్పుడు హియరింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు కంటిన్యూస్గా ఇయర్ ఫోన్స్ వాడుతున్నా కానీ మనకి హియరింగ్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయి. అందరూ ఏమనుకుంటారంటే మేము తక్కువ సౌండ్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ వాడుతున్నాం అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఎవరైనా కానీ ఇప్పుడు ఫోన్ మాట్లాడేవాళ్ళకి కానీ బాగా దగ్గర పెట్టుకొని అంటే కంటిన్యూస్గా అంటే ఇదేమి మన అవసరం కోసం ఏదైనా వాడుకోవచ్చు. కానీ ఏంటంటే అది మితిమీరిపోయినప్పుడు కంటిన్యూస్గా ఇప్పుడు బైక్స్ మీద వెళ్తా కూడా పాటలు వింటూ ఉంటారు, కార్లో కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటారు, పెద్ద పెద్ద సౌండ్స్తో మనం వింటూ ఉంటాం. దాని మూలాన ఏంటంటే కంటిన్యూస్గా ఈ లౌడ్ సౌండ్స్ ఎక్స్పోజ్ అయ్యే కొద్దికి మన ఇయర్లో ఉన్న అవుటర్ హెయిర్ సెల్స్ డ్యామేజ్ కూడా పెరుగుతూ ఉండేది. 70 ఏళ్ళకి రావాల్సిన వినికిడి లోపం 50 ఏళ్ళకి వస్తుంది, 50 ఏళ్ళకి రావాల్సిన వినికిడి లోపం 30 ఏళ్ళకే వస్తుంది. ఇదమ్మా యాక్చువల్లీ వాస్తవం మాట్లాడితే. అంటే డాక్టర్ ఇప్పుడు ఏదైనా వినిపించట్లేదు, ఏదైనా గొంతు నొప్పి వచ్చింది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇట్లా లాగితే చుట్టూ లాగితే ఇక్కడ మాట వచ్చేస్తుంది, మంత్రం వేయాలి, ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి కొన్ని ఫ్యామిలీస్లో అందరూ చూస్తుంటారు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళని నమ్మాలా లేదా ఇంత చదువుకొని వచ్చిన డాక్టర్స్ని నమ్మాలా పబ్లిక్? యాక్చువల్లీ అమ్మ వాస్తవం మాట్లాడితే జుట్టు పట్టుకొని లాగితే మాట వస్తుందనో లేకపోతే కనుక ఇంకా వెనకాల కొడితే మాట వస్తుందనో ఇవన్నీ ఉట్టి మాటలమ్మా. మాట అనేది రాదు. వాస్తవం మాట్లాడితే నా దగ్గరికి వచ్చి చాలామంది చెప్తూ ఉంటారు, మాకు ఆ డాక్టర్ గారు చెప్పారని కూడా చెప్తారు. కొంతమంది వచ్చేసేసి ఏజ్ పెరిగే కొద్దిగా మాటలు వస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఇట్లా జుట్టు పట్టుకొని లాగితే మాటలు వస్తాయనో లేకపోతే వెనకాల వీపు మీద కొడితే మాటలు వస్తాయనో లేకపోతే మంత్రం వేస్తే మాటలు వస్తాయనో వాస్తవం మాట్లాడితే అవన్నీ అబ్సల్యూట్లీ రాంగ్ అమ్మా, రాంగ్ అంతే. అండ్ ఇది కూడా చెప్తూ ఉంటారు కదా డాక్టర్, వస ఎక్కువ పోసారు కదా మీకు అందుకే మాటలు వచ్చాయి, అవన్నీ నిజంగా రియల్ లైఫ్లో వర్కౌట్ అవుతాయా? లేదమ్మా, వాస్తవం మాట్లాడితే అవ్వవు. అంటే డాక్టర్ ఇప్పుడు ఐకి ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక్కదానికి గ్యాప్ ఉండాలన్నట్టు చెప్తారు కదా, సో మరి ఇయర్కి కూడా ఇదే అప్లికబుల్ అవుతుందా? అంటే ఒక్కదానికి చేసినప్పుడు ఇంకోదానికి చేయకూడదు ఇట్లాంటివి ఏమన్నా? యాక్చువల్లీ అమ్మ ఇయర్ ఆపరేషన్స్ అన్నీ సైమల్టేనియస్గా ఒకేసారి మేము చేయమమ్మా. ఇయర్ ఆపరేషన్స్ ఏ ఉన్నా కానీ ఇప్పుడు కొంతమందికి వినికిడి లోపం అనేది ఎలా వస్తుందంటే ఓటోస్క్లీరోసిస్ అనే ఒక కండిషన్ ఉందమ్మా. ఓటోస్క్లీరోసిస్ అంటే ఏంటంటే ఈ కండిషన్లో ఏంటంటే 25 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళకి వినికిడి లోపం వచ్చేస్తుందమ్మా. ఎందుకు వస్తుందంటే మనకి ఇయర్ లోపల 3 ఎముకలు ఉంటాయమ్మా, 3 బోన్స్ ఉంటాయి ఇయర్లో, మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్. సో ఈ ఇంకస్ స్టేపిస్ అనేవి అతుక్కుపోయి ఉంటాయి ఇలాగా. ఈ అతుక్కుపోయి ఉండటం మూలాన ఇవి కదలవు. ఈ కదలకపోవటం మూలాన వినికిడి లోపం వస్తుంది. 100% వినికిడి లోపం రావచ్చు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఒక ఆపరేషన్ చేయటం మూలాన ఆన్ టేబుల్ వినికిడి వచ్చేస్తుంది, ఆన్ టేబుల్గా వినికిడి వచ్చేసేస్తుంది వీళ్ళకి.
ఎలా అంటే ఈ బోన్ను తీసేసేసి ఇక్కడ ఒక పిస్టన్ పెడతామమ్మా. సో దట్ ఆన్ టేబుల్ వాళ్ళకి ఏంటంటే నేను చేసిన ఒక ఆపరేషన్లో వచ్చేసి ఏంటి సార్ మైక్లో మాట్లాడుతున్నారు అని అడిగాడు నన్ను. యాక్చువల్లీ మైక్లో మాట్లాడటం కాదు అబ్బాయి, నీకు మైక్లో మాట్లాడినంత సౌండ్ వినిపిస్తుంది, దాని మూలన మీకు మైక్లో మాట్లాడినట్టు ఉంది నేను అని చెప్పి అన్నాను. యాక్చువల్లీ రీసెంట్గా జరిగిన కన్వర్జేషన్ విత్ పేషెంట్ జరిగింది యాక్చువల్లీ నాకు. అంటే ఆపరేట్ చేసిన టేబుల్ మీదే వాళ్ళకి వినికిడి వస్తుంది. సో ఇది ఓటోస్క్లీరోసిస్ కండిషన్. ఈ కండిషన్లో 2 చెవులు ఒకేసారి చేయం. ఈ చెవు చేసిన 6 months to 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ ఇయర్కి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మాస్టాయిడ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే ఈ ఎముక మొత్తం ఇయర్ వెనకాల ఉన్న ఎముక మొత్తం ఇన్ఫెక్షన్, బోత్ సైడ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న ఒక చెవు చేస్తాం. ఒక చెవు చేసిన 6 నెలల నుంచి సంవత్సరం తర్వాత రెండో చెవుకి వెళ్తాం. నెక్స్ట్ కర్ణబేరికి రంధ్రం ఉంది. కర్ణబేరికి రంధ్రం కూడా ఇమీడియట్గా ఒకేసారి 2 చేయము. ఇది ఒక చెవు చేసిన ఒక గ్యాప్ ఇచ్చి ఒక 3 monthsకో 4 monthsకో రెండో చెవుకి వెళ్ళటం జరిగింది. కానీ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఏంటంటే ఒకేసారి సైమల్టేనియస్ అంటాం. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ నాట్ సీక్వెన్షియల్, ఇట్ ఈస్ సైమల్టేనియస్. అంటే ఒకేసారి 2 చేయాలి. ఎందుకు అంటే ఒకేసారి చేయటం మూలాన 2 చెవులు ఒకేసారి వింటాడు పిల్లాడు. అంటే 2 చెవులకి గ్యాప్ ఉండదమ్మా ఎప్పుడైనా సరే. ఒకేసారి అంటే ఇటు పక్క నుంచి వచ్చే సౌండ్ ఇటు పక్క నుంచి వచ్చే సౌండ్ వేరియేషన్ లేకుండా 2 సౌండ్స్ని క్రోడీకరించుకొని ఒకే సౌండ్లా వింటాడు. ఇప్పుడు సహజంగా ఏంటంటే మనం ఒక చెవి చేస్తే ఒక చెవి పెట్టుకొని వినటం జరిగింది, ఇటు మాట్లాడుతున్నాడు ఇట్లాగా. కానీ ఇక్కడ 2 చెవులు చేయటం మూలన సౌండ్ 2 వైపుల నుంచి ఆడిటరీ కార్టెక్స్లోకి వెళ్ళి క్రోడీకరించుకొని ఒక సౌండ్ లాగా ఉండిద్ది. అతను మాట్లాడటం అనేది పిల్లాడు కానీ పాప కానీ మాట్లాడటం అనేది జరిగింది. దట్స్ వై బైలేటరల్ సైమల్టేనియస్ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద కిడ్స్ అమ్మ. దట్స్ వై దాని మూలానే లెస్ దాన్ 3 years పిల్లలకి మనం బైలేటరల్ చేయొచ్చు. 3 years పెరిగే కొద్దిగా మనకు బైలేటరల్ ఆప్షన్ అనేది గవర్నమెంట్లో లేకపోవటం మూలాన ఒక చెవి చేయటం జరుగుతుంది. రెండో చెవి కూడా వాళ్ళు పిల్లలు చేయించుకుంటామంటే ఇమీడియట్గా చేయటం అనేది జరుగుతుందమ్మా. దట్స్ వై బైలేటరల్ సైమల్టేనియస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ బైలేటరల్ సీక్వెన్షియల్ కాక్లియర్ ఇంప్లాంట్. దీని మీద నేను ఒక పేపర్ కూడా ఆర్టికల్ కూడా రాయటం జరిగిందమ్మా యాక్చువల్లీ. సో మా ఆర్టికల్ యూరోపియన్ జర్నల్లో కూడా పబ్లిష్ అవ్వడం జరిగింది. బైలేటరల్ సైమల్టేనియస్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ బైలేటరల్ సీక్వెన్షియల్ కాక్లియర్ ఇంప్లాంట్. ఇప్పుడు ఇట్లా ఒక సర్జరీ జరగాలి అంటే ఎంతవరకు మనీ అవుతుంది డాక్టర్? యాక్చువల్లీ ప్రైవేట్లో ఈ సర్జరీ చేయించుకోవటం అంటే మనకున్న కన్స్ట్రెయింట్స్ బట్టమ్మా 3 types of implants ఉన్నాయమ్మా. బేసిక్ ఇంప్లాంట్, మీడియం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ అండ్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్. బేసిక్ ఇంప్లాంట్ ఒక కాస్ట్ మాత్రమే 6.9 lakhs దాకా అవుతుంది. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ వచ్చి 18.5 lakh ఇంప్లాంట్ కాస్ట్ అవుతుంది. అంటే బేసిక్ ఇంప్లాంట్ అంటే మారుతి కార్ లాగా, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ అంటే బెంజ్ కార్ లాగా, జనాలకు అర్థమయ్యే మాటలో మాట్లాడితే అమ్మ. సో బేసిక్ ఇంప్లాంట్ కూడా అన్ని నీడ్స్ ఒక పర్పస్ని సర్వైవ్ చేసింది. బట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్లో ఏంటంటే బ్లూటూత్ ఆప్షన్ అని, ఇంకొక ఆప్షన్ అని, అంటే ఇంప్లాంట్ని అసలు ఏం కనిపించకుండా అందంగా ఉండడానికి ఆప్షన్స్ అని, ఇట్లాంటివి ఉంటాయి. అదర్ దాన్ దట్ బేసిక్ ఇంప్లాంట్ అన్ని నీడ్స్ని సర్వైవ్ చేసింది. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ మచ్ మోర్ అంటే సోఫిస్టికేటెడ్ అంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ కంఫర్టా లేకపోతే లగ్జరీ అంటాం. బేసిక్ ఇంప్లాంట్ అనేది మినిమం కంఫర్ట్ ఇస్తుంది, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ అనేది లగ్జరీ లైఫ్ స్టైల్ లాంటిది. సో ఇట్లాంటివి ఏంటంటే అఫోర్డబుల్ లేని వాళ్ళకి మనకు ఆరోగ్యశ్రీ ద్వారా మనం చేయొచ్చమ్మా. అఫోర్డబిలిటీ ఉన్నోళ్ళు వాళ్ళు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్కి వెళ్ళటం అనేది జరిగిద్దమ్మా. ఓకే డాక్టర్, అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ మీరు ఖచ్చితంగా ఇంప్లాంటేషన్ చేసుకోవాలని చెప్తారా, లేదంటే కొన్ని మైనర్ కేసెస్లో పర్వాలేదు ఏదైనా ట్రైనింగ్ లాంటి స్పీచ్ ఇలాంటివి ఇస్తే సరిపోతుందని అంటారా? యాక్చువల్లీ అమ్మా ఇంప్లాంట్ చేయాలంటే 100% హియరింగ్ లాస్ ఉంటేనే మనం ఇంప్లాంట్కి వెళ్తామమ్మా. అట్లాంటి కిడ్స్కి మాత్రమే మనము యాక్చువల్లీ చెప్పేది ఏంటంటే ఇంప్లాంట్ అనే దాని గురించి చెప్తాం. అదర్ దాన్ దట్ కొంతమందికి ఇప్పుడు 70 decibel హియరింగ్ లాస్ ఉందనుకో అమ్మా, సహజంగా 90 decibel హియరింగ్ లాస్, 100 decibel హియరింగ్ లాస్ ఉంటేనే వీ విల్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్ అమ్మా. 70 decibel హియరింగ్ లాస్తో మన దగ్గరికి ఒక కిడ్ వచ్చాడు అనుకో, వాడికి ఇంప్లాంట్ ఇమీడియట్గా చేద్దామని నేను చెప్పనమ్మా. ఏం చేస్తామంటే ఈ 70 decibel హియరింగ్ లాస్ కిడ్కి హీరింగ్ ఎయిడ్ పెట్టమని చెప్తాం. హీరింగ్ ఎయిడ్ పెట్టుకొని ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు అంటే ఇప్పుడు హీరింగ్ ఎయిడ్ పెట్టగానే వినికిడి అనేది స్పష్టంగా ఉండిద్ది. ఈ స్పష్టమైన వినికిడి రాగానే మాటలు అనేవి కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అంటే కొంచెం స్పీచ్ థెరపీ ఇవ్వగానే మాట్లాడటం కూడా మొదలు పెడతాడు ఆ పిల్లాడు. ఇట్లాంటి పిల్లాడికి ఇంప్లాంట్ అనేది ఇప్పటికిప్పుడు సజెస్ట్ చెయ్యము. ఎందుకంటే అంటిల్ అదర్వైజ్ ఆ పిల్లాడు హీరింగ్ ఎయిడ్తో 100% వినగలిగినంత కాలం వి విల్ నాట్ గో ఫర్ ఇంప్లాంట్. ఎందుకంటే నార్మల్ హీరింగ్ రిజర్వ్ అనేది ఒకటి ఉండిద్దమ్మా కాక్లియాలో.
ఈ నార్మల్ హీరింగ్ రిజర్వ్ అనే దాన్ని డిస్టర్బ్ చేయడానికి మేము ఇష్టపడము. దట్స్ వై ఇఫ్ ద కిడ్ ఈజ్ ఏబుల్ టు హియర్ అప్ టు, అంటే ఇప్పుడు 60 డెసిబుల్ లాస్ ఉంది, 70 డెసిబుల్ లాస్ ఉంది ఉన్నా, వి విల్ గివ్ ఏ ట్రయల్ ఆఫ్ హీరింగ్ ఎయిడ్. హీరింగ్ ఎయిడ్ ఇచ్చి పిల్లాడు చక్కగా ఉన్నాడు అనుకో అమ్మ, రివ్యూ చేస్తూనే ఉంటాం. అంతేగాని కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకోండి అనే సజెషన్ మాత్రం ఇవ్వము. అంటే డాక్టర్ ఇప్పుడు వినట్లేదు కాబట్టే మాట్లాడలేకపోతున్నారా? అవునమ్మా, వినట్లేదు కాబట్టే మాట్లాడలేకపోతున్నారు. అంటే స్పెషల్ కండిషన్స్ ఉంటాయమ్మా ప్రతిదానికి. అంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది కిడ్స్ ఉంటారు, యాక్చువల్లీ ఎలా ఉండిద్దంటే అదర్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే కొన్ని ఆటిస్టిక్ డిజార్డర్స్ అని కానీ, లేకపోతే కనుక ఇంకా మిగతా అదర్ డిజార్డర్స్ ఉంటాయమ్మా. ఈ డిజార్డర్స్ మూలాన కొంచెం పిల్లలకి మాటలు రావటం అనేది కొంత లేట్ అవటం అనేది జరిగిద్దమ్మా. అదర్వైజ్ పిల్లాడు వింటున్నాడంటే పిల్లాడు మాట్లాడతాడు. దట్ ఈజ్ ఎడిక్టివ్ అంతే. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఈ స్ట్రీమ్ని చూస్ చేసుకుంది మీరు ఒక్కళ్ళేనా డాక్టర్? యాక్చువల్లీ రైతువారి కుటుంబం అమ్మ మాది. మా నాన్నగారిని కూడా పెద్దగా వన్స్ అపాన్ ఏ టైం వాళ్ళు కొంచెం బాగా ఉన్న ఫ్యామిలీ ఒకానొకప్పుడు ఎప్పుడో. సో మా నాన్నగారి టైం వచ్చేసరికి మా నాన్నగారిని మా తాతగారు అంత ఎక్కువగా చదివించకపోవటం, సో ఆయన కూడా వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర పెరగటం, మా నాన్నగారు వచ్చేసేసి, సో దాని మూలాన ఏంటంటే ఇంకా దట్స్ వై రైతువారి ఫ్యామిలీ. పెద్దగా మా నాన్నకి కూడా ఏమి అంటే ఇది రైతువారి తప్పితే కానీ చదువుకోవటం, నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా డాక్టర్ అవ్వాలనో ఇవేం తెలియదు. యాక్చువల్లీ అనుకోకుండా ఇంక ఫస్ట్ నుంచి ఏంటంటే ఆయనకు ఒక బ్లైండ్ డిజైర్ ఉంది డాక్టర్ చేయాలని. ఆ డిజైర్తోనే డాక్టర్ అయ్యానే కానీ యాక్చువల్లీ రైతువారి కుటుంబం అసలు ఏమీ తెలియదు, ఏ రకమైన పరిచయాలు లేవు, ఏమీ లేవు. ఒక మిడిల్ క్లాస్ కుటుంబం. నేనున్న రోజుల్లో ఆ రోజుల్లో కూడా యాక్చువల్లీ అప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది మెల్లిగా మా ఊర్లోకి వచ్చింది, తుళ్ళూరు అనే మేరీమాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని. సో అది కూడా ఎవరో దానికి పంపించడానికి కూడా అంత ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు ఆ రోజు మా నాన్నగారికి. బట్ ఇంట్లో వచ్చేసేసి ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కోపోయినా పర్లేదు, మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదవాలని చెప్పి నన్ను చదివించడం జరిగింది. ఎటువంటి టీవీ లేకపోయినా, ఫ్రిడ్జ్ లేకపోయినా, బట్ నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివించారు. దాని తర్వాత కూడా వెరీ ఎఫర్ట్స్ పెట్టి మా నాన్న నాకు అప్పుడు ఎంబీబీఎస్ సీట్ అనేది వెంటనే రాలేదు. సో మా నాన్నగారు ఎప్పుడూ చెప్తారు ఒక మాట వచ్చేసేసి, రైతు అనేవాడు ఒక పంట వేస్తాడు, ఆ పంట అనేది మన చేతికి వచ్చిద్దా లేదా అనేది చివరి వరకు తెలియదు నాన్న. సో సీట్ రాకపోతే నువ్వేం కంగారు పడ, మాకు నథింగ్ టు వరీ, మళ్ళీ ట్రై చేయి అనేవాడు. నేను ట్రై చేయను నాన్న అనేవాడిని. మా అమ్మ వచ్చేసేసి మా అబ్బాయిని ఎందుకు కష్టపెడుతున్నావు, వాడికి ఇష్టం లేదుగా వదిలే అనేది. మా అమ్మ ఎప్పుడూ అదే అనేది, ఎందుకు వాడిని అంత ఇది చేస్తున్నావు, ఇది కష్టమైన, ఎందుకంటే సీట్ రానప్పుడు కూడా ఒక్క మార్కుతో మిస్ అవ్వటం అట్లా జరిగింది నాకు 2 times అనేది. సో కానీ మా నాన్న చెప్పేది ఒకటే, ఏం కాదు నాన్న, ఓడిపోతాం, లెగుస్తాం, మళ్ళీ గెలుస్తాం. సో ఆ ఒక్క మాటతోనే మళ్ళీ ఇంకప్పుడు ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం జరిగిందమ్మా. దాని తర్వాత ఇంకా ఎంబీబీఎస్లోకి జాయిన్ అవ్వటం. ఇంకా ఎంబీబీఎస్లోకి వెళ్ళిన తర్వాత ఫోకస్డ్గా చాలా బాగా చదివేవాడిని. వీ హ్యాడ్ వెరీ గ్రూప్ ఆఫ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎవ్రీ వన్ ఇన్ విజయవాడ ఇప్పుడు వచ్చేసేసి వన్ ఆఫ్ ద టాపెస్ట్ డాక్టర్స్ లిస్ట్లోనే ఉన్నారు అందరూ వచ్చేసేసి. బాగా చదివేవాళ్ళం. దాని తర్వాత ఎంఎస్సీ ఎన్టీకి రావటం, దాని తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్స్ రావటం, ఈ జర్నీ అంతా ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగిందమ్మా. యాక్చువల్లీ అంటే డాక్టర్ ఇప్పుడు స్టూడెంట్స్లో 10th అయిపోగానే ఇంటర్ తీసుకుందాం అన్నప్పుడు బైపీసీయా వద్దు, ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, వెళ్తే దానికి వెళ్ళదు, సీట్ రాకపోతే మనం ఎఫర్ట్ చేయలేము, ఎంపీసీ తీసుకో, ఏది ఉంటే అది ఏదో జాబ్ చేసేసుకోవచ్చు అన్న ఒక ఇదిలో ఉంటారనమాట వాళ్ళు. వస్తుందా రాదని పక్కన పెడితే వద్దు మనం ఎఫర్ట్ చేయలేమని. నిజంగానే డాక్టర్ చదవాలంటే అంత ఎఫర్ట్స్ చేయాలా? అంటే ఫినాన్షియల్గా ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలా డాక్టర్? యాక్చువల్లీ అమ్మ ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలా అనే క్వశ్చన్ ఏంటంటే అమ్మ, ఇందులో వచ్చేసేసి ఎంబీబీఎస్ ఇప్పుడు బైపీసీ తీసుకుంటే ఒక్క ఎంబీబీఎస్ ఒక్కటే కాదమ్మా, డెంటల్ అనే ఒక ఆప్షన్ ఉంది, నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ బీఎస్సీ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ బయోటెక్నాలజీ ఆప్షన్ ఉంది. ఇట్లా ఈ 3 types ఆఫ్ ఈ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయమ్మా. నెక్స్ట్ వెటర్నరీ డాక్టర్ గారు ఆప్షన్ ఉంది. సో ఇంకా మాట్లాడితే ఎంబీబీఎస్ అనే ఆప్షన్ అనేది రాని వాళ్ళు ఏ రకమైన నిరాశ పట్టడానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ గారు, మనము ఏ కంట్రీ వెళ్ళినా కానీ వెటర్నరీ డాక్టర్ గారికి ఉన్నంత వాల్యూ చాలా ఎక్కువ వాల్యూ ఉంది. ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ గారి కంటే ఈరోజు అదర్ కంట్రీస్లో వెటర్నరీ డాక్టర్ గారికి ఎక్కువ వాల్యూ ఉంది. నెక్స్ట్ డెంటల్ డాక్టర్ గారు ఈరోజు వచ్చేసేసి ఎవరి పని వాళ్ళదే అమ్మ. ఇప్పుడు పన్ను నొప్పి వచ్చినప్పుడు పన్ను డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళాలి, చెవు నొప్పి వస్తే చెవు డాక్టర్ గారి దగ్గరికి. సో ఎవరూ ఇన్ఫీరియర్ కాదు, డెంటల్ డాక్టర్ గారు ఇన్ఫీరియర్ కాదు, వెటర్నరీ డాక్టర్ గారు ఇన్ఫీరియర్ కాదు,
ఏజీబీఎస్సిలో ఎక్కడో హైట్ స్కిల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసేసి బయోటెక్నాలజీ. ఇప్పుడు మనం చూస్తున్న వ్యాక్సిన్ వచ్చేసేసి ఇప్పుడు మన కోవిడ్ టైంలో వచ్చిన వ్యాక్సిన్, అది బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు చేయగలుగుతారు, కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు చేయలేము. సో ఈ ఫీల్డ్లో దేని స్పెషాలిటీ దానికి ఉంది. అట్లా అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఏమి లేవు. మన ఆంధ్ర అండ్ తెలంగాణ, మన సౌత్లో ఉన్న వాళ్ళకే డాక్టర్ అనే ఒక ప్యాషన్ అనేది, అంటే ఏంటంటే పేరెంట్స్కి ఏంటంటే డాక్టర్ అంటేనే ఒక అద్భుతం, ఏజీబీఎస్సీ అంటే అద్భుతం కాదు, ఇంకోటి అంటే అద్భుతం కాదు అని ఉండిద్ది. బట్ ఏంటంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇంపార్టెంట్, దేనిది దానికే స్పెషాలిటీ. నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఫైనాన్షియల్, ఇందాక ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగిందమ్మా. స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే డాక్టర్ అవ్వచ్చా? అదేం కాదమ్మా. మనకి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏంటంటే కొంచెం కొన్ని పనులు ఈజీగా అవుతాయి. స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏంటంటే కనుక మనకి గవర్నమెంట్ సీట్ అనేది వస్తే కనుక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం ఉండదు. కానీ ఉన్న లిమిటెడ్ సీట్స్తో సీట్ తెచ్చుకోవటం అనేది కొంత కష్టమైద్ది. అంతేగాని ఇఫ్ హీఈస్ అంటే వాడి డ్రీమే డాక్టర్ అవటం అంటే కనుక వాడు అవుతాడు, వాడు ఎట్లయినా అవుతాడు. కానీ వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే కనుక, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక 100% అవుతారు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కనుక ఫీల్డ్లోకి రావడమే వేస్ట్. ఎందుకంటే ఇదేమి అంటే యాక్చువల్లీ 4 years 5 yearsతో అయిపోయే కోర్స్ కాదు. వాస్తవం మాట్లాడితే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఎంబీబీఎస్ ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. 5.5 ఏళ్ళు ఎంబీబీఎస్ చదవాలి, దాని తర్వాత ఎంఎస్ అంటారు, దాని తర్వాత ఎంసీహెచ్ అంటారు. 13 ఏళ్ల టైం ఎడ్యుకేషన్కి మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే ఒక డాక్టర్ అనేవాడు వచ్చి ఆ సీట్లో కూర్చొని హీ క్యాన్ డూ ద థింగ్స్ ఫర్ ద పేషెంట్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇంప్లాంటేషన్ చేసినప్పుడు దాని తర్వాత ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇట్లా ఉంది, లేదా మళ్ళీ చేసుకోవాలా, ఇట్లాంటి సినారియోస్ ఎప్పుడైనా ఫేస్ చేశారా డాక్టర్? అంటే ఒక్కసారి చేస్తే లైఫ్ టైంలో సరిపోతుందా? యాక్చువల్లీ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. బట్ ఏంటంటే అమ్మా, ఒక్కసారి ఇంప్లాంట్ చేసినంత మాత్రాన మనకి లైఫ్ టైం ఉండిద్ది అని అనుకోవటానికి లేదమ్మా. 20 years ఇంప్లాంట్ ఒక వ్యారంటీ అమ్మా. సో ఒక కిడ్కి ఒకసారి ఇంప్లాంట్ చేస్తే లైఫ్లో 2 to 3 times ఇంప్లాంట్ పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే మనం ఒక్కసారి చేసిన ఇంప్లాంటే లైఫ్ లాంగ్ ఉండొచ్చు. కానీ కంపెనీ ఇచ్చే వ్యారంటీ, ఇంప్లాంట్ ఒక వ్యారంటీ 20 years ఉంటుంది. సో దట్స్ వై దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ 2 to 3 times. ఒక పిల్లాడికి ఇంప్లాంట్ చేస్తే 3 సంవత్సరాల వయసులో, తన 90 ఏళ్ల వయసులో 2 నుంచి 3 ఇంప్లాంటేషన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఒక ఇంప్లాంటేషన్ సర్జరీ చేయడానికి మినిమంగా ఎంత టైం పడుతుంది? అంటే ఇది కరెక్ట్గా ఇంతే పట్టిద్దని ఉండిద్దా, లేదా ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి బేస్ అయి ఉంటుందా? యాక్చువల్లీ అమ్మా, ఏ సర్జరీ అయినా కానీ ఇంత టైం అని చెప్పలేమమ్మా. బట్ అంటే కాంప్లికేషన్స్ వచ్చేదాన్ని బట్టి అమ్మా. ఏమైందంటే సహజంగా ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్, ఇప్పుడు మనకి ఎలా అంటే మనం చదివిన క్వశ్చన్ వచ్చిందనుకో, మనం ఆన్సర్ ఎంత తొందరగా రాసేస్తాం. చదవని క్వశ్చన్ వస్తే ఎలా ఉండిద్ది, ఆన్సర్ రాయడానికి 100 ఆలోచించాలి. ఎప్పుడన్నా చదివామా, ఎప్పుడన్నా ఈ పాయింట్ని చదివామా అని చెప్పి. అలానే ఇంప్లాంట్ సర్జరీ కూడా అమ్మా స్ట్రైట్ కేసు ఉండిద్ది. అంటే స్ట్రైట్ కేసు అంటే మాకు ఎలా ఉండిద్ది అంటే, ఇప్పుడు న్యూమటైజ్డ్ మాస్టాయిడ్ అంటాం. అంటే మనం చేసే సర్జరీ అనే దానికి ఏ హర్డిల్స్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనేది సిటీ స్కాన్ చూడంగానే మాకు అర్థమైద్దమ్మా కొంత. సో అలాంటి కేసు అయితే కనుక 1.5 hour to 2 hours we will complete the case. కొన్ని కేసెస్ అని నార్మల్ కేసెసే మనకి ఇబ్బంది పడవచ్చు. అట్లాంటి సినారియోస్లో వచ్చేసేసి కొంచెం టైం ఎక్కువ పట్టిద్దమ్మా. డాక్టర్, మీరు మ్యాక్సిమం ఎన్ని సర్జరీస్ చేశారు? మ్యాక్సిమం అంటే అమ్మా ఇప్పటి వరకు ఒక 40 cochlear implants దాకా నేను చేయడం జరిగిందమ్మా. సో ఒకే రోజు మనము 10 implants చేయడం కూడా జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రికార్డ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. మనం మాట్లాడుకుంటే దట్ విల్ బి వన్ ఆఫ్ ద రికార్డ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అమ్మా. ఇప్పుడు మీ దగ్గర సర్జరీ చేయించుకున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వచ్చి, మా బాబు చాలా బాగా మాట్లాడుతున్నాడు, మా బాబు చాలా బాగా వింటున్నాడు, చదువుతున్నాడు, మీరు ఇందాక చెప్పినట్టు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి అయ్యారు అని చెప్పారు. మీరు అట్లా మీ పేషెంట్స్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి అందరిలాగా వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది డాక్టర్? యాక్చువల్లీ అమ్మ, ఏ సర్జన్కైనా ఏంటంటే, ఇప్పుడు ఇందాక నా ట్రైనింగ్ గురించి చాలా మాట్లాడుకోవటం జరిగింది. మనం వచ్చేసేసి ఏంటంటే బేసికల్లీ 4 మాటలు చెప్పేసేసి డెఫినెట్లీ వీ క్యాన్ ఎర్న్ అవర్ లివింగ్. మాకు కంఫర్టబుల్ ఎర్నింగ్ ఉండిద్ది, కంఫర్టబుల్ లివింగ్ ఉండిద్ది. దిస్ ఈజ్ ఎ పార్ట్ అమ్మ. బట్ ఏంటంటే మా పేషెంట్ వచ్చేసేసి వాడికి ఏదైనా కాంప్లికేషన్ వస్తే నిద్రపోని వ్యక్తి ఎవడన్నా ఉన్నా అంటే వాడు డాక్టరే ఫస్ట్. వాళ్ళ తల్లిదండ్రుల కంటే డాక్టర్కి అసలు నిద్రే పట్టదు. ఈ చేతిలో కాంప్లికేషన్ వచ్చిందంటే ఇంకా వాడు లిటరల్లీ ఇంకా ఆ రోజు రాత్రి కాదు, ఆల్మోస్ట్ 10 days పాటు ఆ ట్రామా డాక్టర్కి చాలా ఎక్కువ ఉండిద్ది. నెక్స్ట్ ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ కిట్స్ ఉన్నారు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ కిట్స్ మా దగ్గరకు వచ్చేసేసి నవ్వుతాం
మాట్లాడుతూ వచ్చేసరికి మాకు ఎలా ఉండిద్దంటే ఈవెన్ ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎలాంటి ఆనందం ఉండిద్దో మాకు అలాంటి ఆనందం ఉండిద్ది. అంటే చాలా గర్వంగా ఉండిద్ది మమ్మల్ని మేము చూసుకుంటుంటే, ఎస్ వీ హ్యావ్ డన్ దిస్ అని. అంటే వాళ్ళకి ఇంకొక లైఫ్ ఇచ్చాం. ఆ పేరెంట్స్ ఎన్నో హర్డిల్స్, అంటే వాళ్ళు వచ్చేసేసి ఇంక జీవితంలో మా పిల్లలు మాట్లాడరు అనే ఫీలింగ్ దగ్గర నుంచి మా పిల్లాడు మాట్లాడుతున్నాడు సార్, దీనికి కారణం మీరు అని చెప్పినప్పుడు వచ్చే ఆనందం ఆబ్వియస్లీ ఎంత అరేంజ్ చేసినా రాని ఆనందం ఇక్కడ మాత్రం వస్తుంది. ఒక డాక్టర్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ కేసులో, దాని తర్వాత ఎర్నింగ్స్ అని ఇట్స్ ఏ సెకండ్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్. బట్ ఏంటంటే మా పిల్లలు అంటే వాళ్ళు వచ్చేసేసి, నేను అదే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తా ఉంటా, ఇప్పటి వరకు మీ పిల్లలు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు నా పిల్లలు అనేది నేను బలంగా చెప్తాను ఆ మాట మాత్రం. ఎందుకంటే వాళ్ళు స్పీచ్ థెరపీకి తీసుకెళ్ళకపోతే నేను ఉండే అంత హార్ష్గా నాకు తెలిసి ఇంకా ఎవరు ఉండరు. వాళ్ళ పిల్లల్ని అరుస్తున్నామని చెప్తే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే నా పిల్లలు నాకు వచ్చేసేసి నా కిడ్స్ 2 కిడ్స్ అమ్మ, 5 year kid అండ్ 3 year kid. రేపటితో 5 years మా పెద్ద బాబుకి వచ్చేసేసి, అండ్ 3 year kid. సో మా పిల్లలు వచ్చేసేసి నేను ఒక్క మాట అన్నా కానీ నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడున్న ట్రైనింగ్ ప్రకారం మేము చెప్పేది ఏంటంటే, కాక్లియర్ ఇంప్లాంట్ ట్రైనింగ్లో కూడా నేను నేర్చుకుంది ఏంటంటే, పిల్లల్ని ఒక్క మాట అంటా పెంచమని మాత్రం మాకు అసలు చెప్పరు. అట్ ద సేమ్ టైం ఎందుకంటే 1కి 100 సార్లు చెప్పమంటారు. సో నేను కూడా యాక్చువల్లీ నా పిల్లల దగ్గర నేను ఎలా బిహేవ్ చేస్తాను నేను అదే చెప్తా పిల్లల తల్లిదండ్రులు కూడా. నా పిల్లల్ని అయితే నేను ఒకటే చెప్తా, నాన్న మీరు తప్పు చేయొద్దు, తప్పు చేయనంత మట్టికి నాన్న ఎప్పుడూ మీ పక్కనే ఉంటాడు అని. ఈ మాట మాత్రం వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు చెప్తా, వాళ్ళకి బట్టలు వేసేటప్పుడు చెప్తా, వాళ్ళకి టిఫిన్ పెట్టేటప్పుడు చెప్తా, నానున్నంత మట్టికి మిమ్మల్ని ఎవరు అంటానికి ఉండదు, ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. ఎందుకంటే మీరు తప్పు చేయొద్దు, నాన్న ఉంటాడు పక్కనే, బట్ తప్పు చేస్తే నాన్న ఉండడు అని చెప్తా. అదేవిధంగా వాళ్ళకి ఆ పేరెంట్ తల్లిదండ్రులు కూడా నేను అదే చెప్తా, మీరేమన్నా అంటే నేను ఒప్పుకోను, అట్లానే మీరు స్పీచ్ థెరపీకి తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని నేను ఒప్పుకోను. ఐ విల్ రైట్ ఏ లెటర్ టు గవర్నమెంట్ దట్ యు ఆర్ నాట్ టేకింగ్ ద కిడ్ టు ద స్పీచ్ థెరపీ. ఎందుకంటే ఎంత ఎఫర్ట్ పెట్టి నేను సర్జరీ చేశానో నాకు ఆ రిజల్ట్, ఆ ఫలం నేను చూడాలి, అంటే పిల్లాడు మాట్లాడాలి, అదే రిజల్ట్ అక్కడ. దట్స్ వై ఐ విల్ నెవర్ లీవ్ ద కిడ్స్ అండ్ ఐ విల్ నెవర్ లీవ్ దర్ పేరెంట్స్ ఆల్సో. డాక్టర్, ఇప్పుడు పబ్లిక్లో ఒక మూవీస్ వల్ల చాలా ఇంపాక్ట్ వస్తుంది. కొన్ని మూవీస్ హాస్పిటల్స్ మీద, డాక్టర్స్ మీద నెగిటివ్గా తీస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఎవరైనా యాక్సిడెంట్ అయినా, ఈ స్ట్రీమ్కి కాకపోయి ఉండొచ్చు, ఏదైనా యాక్సిడెంట్ అయినా అంబులెన్స్లో ఎక్కించిన వెంటనే కాల్ చేసి మాట్లాడుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి కూడా కాదు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న హాస్పిటల్స్కి తీసుకురండి, ఇంత పర్సంటేజ్ ఇస్తున్నారు, ఇక్కడ ఈ పేషెంట్ని తీసుకొస్తే అనే చాలా సినారియోస్ చూస్తున్నాం. కానీ బేసిక్గా మూవీస్ అన్నీ రియల్గా తీస్తారని అయితే మనం చెప్పలేం. కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆ ఇన్సిడెంట్ చూసుంటారు. బట్ ఇట్లాంటి సన్నివేశాలు అన్ని చోట్ల జరగవు. కానీ పబ్లిక్కి ఏ హాస్పిటల్ చూసినా ఇంతేరా, డాక్టర్ అయితేనే వాళ్ళ డబ్బుల కోసమే డాక్టర్ చదువుతారు, వాళ్ళ మోటోనే అదే, ఎవరో ఒక్కళ్ళు ఉంటారు డాక్టరు మంచి చేయాలి ప్రజలకి అని ఉంటుంది. సో ఇలా కొంతమంది డాక్టర్స్ ఉండడం వల్ల ప్రతి డాక్టర్ మీద ఈ ఇంపాక్ట్ అనేది పడుతుంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ అమ్మ, అందరూ మనుషులే అమ్మ, ఎవరు బ్రతికినా అంటే ఆ లివింగ్కి డబ్బులు అనేది కావాలి, ఎవరికైనా సరే, మీకైనా కావాలి, నాకైనా కావాలి, ఇంకొకరికైనా కావాలి. అందరూ మనుషులే, అందరికీ గ్రీడ్ అనేది ఒకటి ఉండిద్ది. ఇక్కడ ప్రపంచంలో డాక్టర్లు ఒక్కళ్ళే మనుషులు కాదు, ఇది పోలీసు వాళ్ళు మనుషులే, పొలిటీషియన్స్ మనుషులే, అందరూ మనుషులే. అంటే మనిషి అంటేనే అంటే అందరూ మనుషులే కాబట్టి 100లో ఎంతమంది మనుషులు మంచిగా ఉంటారమ్మా? 60 మందో 70 మందో మంచి మనుషులు ఉంటారు. 40% మంది మనకున్న సమాజంలో రకరకాల ఆలోచనలు, రకరకాల ధోరణుల్లో ఉంటారు. మరి మేము మనుషులమే కదా, ఆ మనుషుల్లో కూడా ఒక 60 మందో 70 మందో మంచి వాళ్ళు ఉంటారు. డాక్టర్స్లో కూడా మిగతా 30 మంది వచ్చేసేసి 20 మందో 30 మందో లేదా 10 మందో వచ్చేసేసి, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఒకే రోజు 10 మెట్లు ఒకేసారి ఎక్కేయాలి. సో ఆ 10 మెట్లు ఎక్కడానికి ఇప్పుడు నార్మల్ మనుషుల్లో, ఇప్పుడు ఒక చెప్పుల షాప్కి వెళ్ళి ఒక జత చెప్పులు కొనుక్కుంటే వాళ్ళకి 100 రూపాయలు వచ్చే చెప్పులు 1000 రూపాయలకి అమ్ముతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఇంకొక చోటకి వెళ్ళి, ఇప్పుడు బిజినెస్ మెన్స్ ఇది ఎలా అంత సక్సెస్ఫుల్ అవుతున్నారు అంటే, వాళ్ళకి వచ్చే ఒక ప్రోడక్ట్ని, ఒక రూపీ ప్రోడక్ట్ని 10 రూపీస్కి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం మూలానే దే ఆర్ గెటింగ్ ద థింగ్స్. అట్లానే డాక్టర్స్ కూడా నేననేది ఏంటంటే, ఇప్పుడు రిజల్ట్ ఇస్తారు, వాళ్ళు కూడా ఏంటంటే ఊరకనే, అంటే ఇప్పుడు తప్పుడు, అంటే ఇప్పుడు ఇందులో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. మంచివాళ్ళు 80 మంది ఉంటే చెడ్డవాళ్ళు ఒక 20 మంది ఉండొచ్చు. ఈ 20 మంది యొక్క ఇన్ఫ్లుయెన్స్ని 80% పీపుల్ మీద మనం ఎప్పుడు చూపించాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు మనకి ఇప్పుడు కోవిడ్ టైంలో కష్టం వచ్చినప్పుడు ప్రతి మనిషి తలుపు తట్టింది డాక్టర్కే, ఇంకెవ్వరికీ కాదు. నెక్స్ట్
ఏ డాక్టరు ఇంకొకటి ఏంటంటే ₹1 ఎక్స్ట్రా కోసం ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చేమో కానీ డాక్టర్ అనేవాడు మనిషిని చంపుదామని మాత్రం ఏ డాక్టర్కి ఉండదమ్మా. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను చూస్తూనే ఉంటాను, మీరు అన్న దాంట్లో కరెక్టు ఉండిద్ది, కొంత కరెక్టు ఉంది. ఎందుకంటే అది నాకు తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే మనిషిని చంపుదామని డాక్టర్ ఉండడు. 2 వచ్చేసేసి ప్రతి ఒక్కడు బెస్ట్ ఇవ్వడానికే చూస్తారు. ఇందులో కొన్ని సినారియోస్లో కొన్ని చోట్ల మాత్రమే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ గ్రీడీనెస్ ఉండిద్ది. అంటే మనిషిలోనే రాక్షసుడు ఉన్నాడు అంటే ప్రతి మనిషిలో రాక్షసత్వం ఉండిద్ది, దైవత్వం ఉండిద్ది. ఈ రాక్షసత్వం ఎక్కువైతేనే వాడు రాక్షసులా బిహేవ్ చేస్తాడు. డాక్టర్స్లో మనుషులే అమ్మ, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఒక 10 మెంబర్స్ అవుట్ ఆఫ్ 100లో ఒక 10 మంది కొంచెం ఎక్స్ట్రీమ్ గ్రీడీనెస్తో ఉన్నారని చెప్పేసి డాక్టర్ సొసైటీ మొత్తాన్ని గ్రీడీ అనే మార్క్ వేయటం అనేది రాంగ్ అమ్మా. ఇప్పుడు దాకా మీరు చేసిన సర్జరీస్లో ఏదైనా ఫెయిల్ అవడం ఇట్లాంటి ఏమన్నా జరిగినాయా డాక్టర్? అంటే మీరు ఏ సర్జరీస్ గురించి అడుగుతున్నారమ్మా? ఇంప్లాంట్ గురించి అడుగుతున్నారా, రొటీన్ ఈఎన్టీస్ గురించి అడుగుతున్నారా? అందులో కానీ ఇందులో కానీ మీరు చేసిన సర్జరీస్ ఓవరాల్గా అన్నిట్లో. కాక్లియర్ ఇంప్లాంట్స్లో అయితే కనుక ప్రస్తుతం ఇప్పటి వరకు దేవుడి దయమూలాన అన్నీ చక్కగానే అయినాయి అమ్మా. ఏది ఇచ్చినా, ఎందుకంటే మేము ఎంత ఇదిగా చేసినా దేవుడు అనేది వెనకాల నుంచి గైడ్ చేస్తేనే వీ విల్ డూ ద బెస్ట్. సో ఇదివరకు 1-2 ఎపిసోడ్స్లో కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి కూడా చూస్తూనే ఉంటామమ్మా. అపార్ట్ ఫ్రమ్ ఇంప్లాంట్ అనేది వాటిని కూడా అగైన్ రెక్టిఫై చేసి మళ్ళీ రీసర్జరీ చేయడం జరిగింది. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఫైనల్లీ వాళ్ళకి కాంప్లికేషన్ వచ్చినా ఐ విల్ బీ లైక్ దేర్ ఫ్యామిలీ లానే వాళ్ళ లోపలికి వెళ్ళిపోతాను. కాంప్లికేషన్ వచ్చింది కదా అని చెప్పి వదిలేని వాళ్ళని. ఒకవేళ నేను చేయలేని పక్షం అంటూ ఉంటే ఇంకో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాల్సిన రోజు అంటూ వస్తే కనుక ఐ విల్ ట్రావెల్ విత్ మై పేషెంట్ టు మేక్ ఇట్ షూర్ హీ మస్ట్ గెట్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. సో ఒక పేషెంట్కి కాంప్లికేషన్ అనేది వేరే చోట చేసినప్పుడు రావటం అనేది జరిగింది. ఇట్లాంటివి వచ్చినప్పుడు వచ్చేసేసి మళ్ళీ సెకండ్ సిట్టింగ్ ఆపరేషన్ చేసాము. రీసెంట్గా మనము చేసిన ఇక్కడ ఒక పేషెంట్కి ఇక్కడ ఆన్ టేబుల్ మీదే నా మూతి వంకర పోతున్న డాక్టర్ అని చెప్పడం జరిగింది. మనం గ్లోబల్లో చేస్తున్నప్పుడు మూతి వంకర పోతున్న డాక్టర్ అని చెప్పేసి 22 years గర్ల్, ఆ మూతి వంకర పోతున్న డాక్టర్ అంతా అయిపోయింది, సర్జరీ అయిపోయింది. నేను గ్లౌస్ తీసేద్దాం అనుకున్న టైంలో డాక్టర్ గారు నా మూతి వంకర పోతుంది, నా కన్ను మూత పట్టలా అంది. సో ఆ అమ్మాయి ఇచ్చిన యాక్చువల్లీ ఏంటంటే అది ఫేషియల్ నర్వ్ అనే ఒక నర్వ్ ఒక ప్రాబ్లం రావటం మూలన ఇట్లాంటివి రావచ్చమ్మా. ఆ కాంప్లికేషన్ రాగానే ఒక ½ an hour పాటు పెట్టిన ఏదైతే ఉందో చేసిన సర్జరీ ఏదైతే మనం అసెంబుల్ చేసామో దాన్ని మొత్తం తీసేసి ఒక ½ an hour పాటు వెయిట్ చేసి మళ్ళీ పేషెంట్ వచ్చేసేసి అమ్మా నువ్వు ఓకేనా అంటే మళ్ళీ పేషెంట్ మూత అనేది నార్మల్కి తీసుకొచ్చిన తర్వాత వి కేమ్ అవుట్. అంటే ఇట్లాంటి కాంప్లికేషన్ అనేది లేకుండా కేసు ఉండదమ్మా. బట్ ఈ ట్రైనింగ్స్ అన్నీ చేసేది ఎందుకంటే కాంప్లికేషన్స్ని మినిమైజ్ చేయడానికి. ఎందుకంటే డాక్టర్ ఎప్పటికీ దేవుడు అవ్వడు. దేవుడు చేస్తేనే కాంప్లికేషన్ రావు, డాక్టర్ చేస్తే కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ కాంప్లికేషన్స్ని మనం మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలంటే మన చేతిలో ఉన్నది ఏంటంటే ప్రాక్టీస్. క్రికెటర్స్ ఎలా నెట్ ప్రాక్టీస్ చేస్తారో మేము కూడా ప్రాక్టీస్ చేయాలి. కెడావరిక్ ప్రాక్టీసెస్ అంటే యాంటీరియర్ స్కల్ బేస్ ప్రాక్టీసెస్, లేటరల్ స్కల్ బేస్ ప్రాక్టీసెస్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 50 times ఈ డిసెక్షన్ ప్రాక్టీసెస్ అనేవి చేయటం అనేది జరిగింది. దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డిక్రీజ్ అవర్ కాంప్లికేషన్స్. అంటే ఎప్పటికప్పుడు ఇట్స్ ఎ లెర్నింగ్ కరువు తల్లి. సో అంటే కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి. డాక్టర్ అనేవాడు నేర్చుకోలేదా వాడు చచ్చిపోయినట్టే, వాడు డాక్టర్గా ఆ వృత్తిలో పనికిరాడు. నేర్చుకుంటూ ఉండాలి. బ్రతికినంతకాలం నేర్చుకుంటేనే హీ క్యాన్ గివ్ హిస్ బెస్ట్ టు హిస్ పేషెంట్స్. డాక్టర్ ఇప్పుడు దాకా మీరు చేసిన సర్జరీస్ అన్నిట్లో స్కల్లో కానీ లేదా ఇలా ఇంప్లాంటేషన్లో కానీ బెస్ట్ అని అనిపించింది మీకు ఏది డాక్టర్? యాక్చువల్లీ అమ్మా ఎవ్రీ సర్జరీ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే క్రికెట్ ఆడే క్రికెటర్స్ని తీసుకుంటే ఆస్ట్రేలియా మీద ఒకరోజు దే విల్ ప్లే వెరీ వెల్, అదే ఆస్ట్రేలియా మీద దే విల్ అండర్ ప్లే ఇన్ ద సెకండ్ డే. సో అలానే ఎవ్రీ సర్జరీ ఈజ్ డిఫరెంట్. అట్ ద సేమ్ టైం మనం ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటే వీ హ్యావ్ డన్ ఏ కేస్ ఆఫ్ మాల్ఫార్మ్డ్ కాక్లియా అమ్మ. అంటే మాల్ఫార్మేషన్ ఉన్న కాక్లియా కూడా ఇంత తొందరగా చేయాలంటే మాకు కొంచెం భయాలు ఉంటాయి, పేషెంట్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏంటో అని. కానీ వీ డిడ్ ఇన్ ఏ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ వే. అదొక కేసు చూసుకుంటే మళ్ళీ ఇక్కడికి మనకు వచ్చిన కేసుల్లో 2-3 times ఆపరేట్ చేయబడిన కేసు, అంటే ఇట్లాంటి కేసులు కూడా మన దగ్గరికి వస్తాయి అమ్మా. మన గ్లోబల్లో చూసుకుంటే కనుక మనము బయట 3 times ఆపరేట్ చేయబడిన కేసు ఒకటి వచ్చిందమ్మా. బ్రెయిన్ అంతా నోస్లోకి వచ్చిన కేసు. సో బయట 3 times ఆపరేట్ చేయబడి ఉంది.
అది గ్లోబల్కి రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసేసి బయట 3 times ఆపరేట్ చేశారు. బ్రెయిన్ ఆల్మోస్ట్ ముక్కు లోపల ఉంది. సో వాళ్ళు వచ్చేసేసి ఆమె హోప్స్ కూడా వదిలేసుకుంది. ఆమె బ్లడ్ ప్రెషర్స్ చూసుకున్న ఆ రోజు 210/120, 130 దాకా బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి. అట్లాంటి కేసు తీసుకోవడం జరిగింది. తీసుకొని నౌ దట్ పేషెంట్ ఈస్ వెరీ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది. సో ఇప్పటికీ ఫాలోఅప్లో ఉంది. 1 year 8 months దాకా అయిపోయింది. పేషెంట్ సిమ్టమ్స్ అన్ని రిలీవ్ అయిపోయినాయి. పేషెంట్ చాలా చక్కగా ఉండటం అనేది జరిగింది. ఇట్లాంటి ఒక కేసు. ఇట్లాంటి ఇంకో ఒక కేసు భీమవరం నుంచి వచ్చింది. ఆ పేషెంట్కి కూడా అంతే. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ బయట ఆపరేట్ చేయబడి ఉంది. సో ఆ పేషెంట్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసేసి సార్ వచ్చేసేసి టీచర్ భీమవరం నుంచి స్పెసిఫిక్గా నన్ను వచ్చి విజిట్ చేయడం జరిగింది యాక్చువల్లీ. సో ఆ పేషెంట్ కూడా వెరీ హ్యాపీగా వెళ్ళారు. అక్కడ క్యాంప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇంకా ఆ పేషెంట్ని తీసుకొచ్చి మనం ఆపరేట్ చేయడం జరిగింది. వెరీ హ్యాపీగా పేషెంట్ ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఇట్లాంటి మల్టిపుల్ ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా ఒక కేసు అని చెప్పలేం కానీ అమ్మాయి ప్రతిరోజు ఒక టెస్ట్ లానే ఉండిద్ది. చిన్న కేసులు అనగానే కొంచెం అలజడి తక్కువ ఉండిద్ది. పెద్ద కేసు అనగానే కొంచెం లోపల అలజడి ఎక్కువతోనే లోపలికి ఎంటర్ అవుతాం థియేటర్లోకి. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అమ్మా. యాజ్ ఎ డాక్టర్గా మీరు సైన్స్ని ఎక్కువ నమ్ముతారా లేదా ఇలా సర్జరీ ఏదైనా చేసే ముందు దేవుడిని నమ్ముతారా? దేవుడు లేకపోతే ఏ సైన్స్ లేదమ్మా యాక్చువల్లీ. నేనైతే ఫస్ట్ దేవుడిని నమ్ముతాను. దాని తర్వాతే సైన్స్ అయినా ఏదైనా సరే. సో వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రం మనసులో ఒకసారి దేవుడిని ఒకసారి ప్రార్థించుకొని పెద్ద కేసుకి వెళ్తుంటే మాత్రం డెఫినెట్గా మా వలీ గారు వచ్చేసేసి మా గ్లోబల్ హాస్పిటల్ మేనేజర్ గారు వలీ గారు ఉన్నారు. ఆయన మాత్రం ఒకసారి బాబా గారి దగ్గరికి తీసుకెళ్ళి దండం పెట్టించి తీసుకెళ్తారు ఆయన వచ్చేసేసి. సో అట్ ద సేమ్ టైం ముందే చెప్తారు ఆయనకి వాళ్ళ పెద్ద కేసు వలీ గారు కొంచెం మరి ఎట్లా అయిద్దో ఏంటో అని చెప్పి, అంటే ఎంత ట్రైన్ అయినా ఒక రకమైన ఆందోళన అనేది ఉండిద్ది మాకు కూడా లోపలికి వెళ్ళే టైంలో. పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏమైనా జరగవచ్చండి ఇట్లాంటి కండిషన్స్లో అని. అప్పుడు ఆయన వచ్చేసేసి ఒక్కసారి బాబా గారికి దండం పెట్టుకొని పూలు పెట్టరండి అని చెప్పి తీసుకెళ్తారు. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయమ్మా. నెక్స్ట్ వచ్చేసేసి కేసు చేసేటప్పుడు ఎవరైతే నాకు ఆ స్టెప్స్ నేర్పించారో వాళ్ళని కూడా ఒక్కసారి తలుచుకుంటా. దేవుడితో పాటు టీచర్ని కూడా తలుచుకుంటా. వాళ్ళిద్దరినీ తలుచుకొని ఆ కేసు అనేది స్టార్ట్ చేస్తా మొదలు పెట్టేటప్పుడు. మీరు మలేషియా, యూరోప్ అక్కడికి వెళ్ళి మరి మీరు ట్రైనింగ్ అయితే తీసుకొని వచ్చారు కదా డాక్టర్. ఆ జర్నీ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ వాస్తవంగా మాట్లాడితే అమ్మా 2017 నాది ఎంఎస్ అయిపోయే టైంకి ఈవెన్ నేను హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ నా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉండాలి, మా నాన్నగారు కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఇక్కడ బస్సు ఎక్కించడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి, అక్కడ పిక్ చేసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి. అంటే అంత అసలు ఏమీ తెలియని ఇది. ఇప్పటికీ బ్యాంక్ వెళ్ళి కొన్ని విషయాలు చేయడానికి తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే నాన్న చూసుకుంటాడు, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఎగ్జామ్ ఏదైనా రాయాలన్నా దాని అప్లికేషన్ గురించి కూడా ఫ్రెండ్సే తీసుకొచ్చేవాళ్ళు. సో ఏది మిగతా విషయాల్లో పెద్ద నాలెడ్జ్ ఏం లేదు. దట్స్ వై ఈవెన్ హైదరాబాద్ వెళ్ళడానికి కూడా నాలెడ్జ్ లేదు. నేను వచ్చేసేసి నేర్చుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యా ఈఎన్టీలో వచ్చేసేసి. ఎందుకు డిసైడ్ అయ్యానంటే ఉన్న క్రిటిక్స్ కొంతమంది ప్రతి బ్రాంచ్లో ఉన్న క్రిటిక్స్ ఉంటారు కదా. సో యూ ఫిట్ ఫర్ నథింగ్ రా ఇట్లాంటి మాటలు అనేవి ఎక్స్ట్రీమ్ డ్రైవ్ తీసుకొచ్చినాయి. ఈ ఎక్స్ట్రీమ్ డ్రైవ్తో మొదలైన జర్నీ అనేది లిటరల్లీ ఒక పిచ్చి పెట్టినట్టు ఒక డ్రైవ్ అనేది వచ్చింది మైండ్లోకి. వాస్తవం మాట్లాడితే ఒక పిచ్చెక్కిన డ్రైవ్ వచ్చింది. ఇప్పటికీ అంటూ ఉంటారు ఇంకా ఎందుకు వెళ్తున్నావు అని. అదొక పిచ్చి నాకు. ఏంటి అంటేనే ఒక పిచ్చి వాస్తవం మాట్లాడితే. ఆ రోజు తీసుకునే రోజు ఎందుకు తీసుకున్నానో తెలియదు కానీ ఈ రోజు మాత్రం నిద్రపోతున్నా ఎవ్రీ డే నిద్రపోతున్నప్పుడు కూడా ఒక సర్జరీని అలా ఊహించుకుంటానని నిద్రపోతా. ఎందుకంటే అదొక పిచ్చి నాకు. ఏంటి అంటేనే పిచ్చి. సో అట్లా మొదలైన పిచ్చి కాస్త 2018 ఫిబ్రవరి 8వ తారీఖున మొదలైంది ఈ పిచ్చి. వాస్తవం మాట్లాడేది 2018 ఫిబ్రవరి 8వ తారీఖున ఫస్ట్ బాంబే వెళ్ళటం జరిగింది. దాని తర్వాత అదే 2018 ఫిబ్రవరి 19వ తారీఖున ఒక టీచర్ని కలిశాను. హిస్ నేమ్ ఈజ్ డాక్టర్ జానకిరామమ్మ. సో ఆయన చూసిన తర్వాత ఏంటి మీద పిచ్చి అనేది మొదలైంది. ఇంకా ఆ మొదలైన పిచ్చి అనేది నాకు తెలిసి ఎవ్రీ మంత్ నేను ఏదో కోర్స్కి వెళ్లకుండా ఉండను. అదొక పిచ్చి నాకు. ప్యాకెట్ ఎలా అయితే మామూలుగా కొంతమందికి పిచ్చి ఉండిద్దో, డ్రింకింగ్ ఎలా పిచ్చి ఉండిద్దో, నాకు ఇది ఒక పిచ్చి. సో ఆ పిచ్చితో మొదలైందంటే ఏంటంటే క్రిటిక్స్కి నేను చేయగలను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి మొదలైన జర్నీ కాస్త ఒక పిచ్చిలోకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు వచ్చేసేసి ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ బెస్ట్ కేసెస్ చేయాలి. నేను పేషెంట్కి బెస్ట్ ఇవ్వాలి. అది తప్పితే ఎర్నింగ్ అంటారా, ఎర్నింగ్ విల్ ఫాలో ద థింగ్స్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో. బట్ ఉన్న ఫస్ట్ పిచ్ ఏంటంటే ఈఎన్టీ ఇది తప్పితే ఇంక వేరే పిచ్ అనేది ఉండదు.
సో అట్లా మొదలైందమ్మా జర్నీ అనేది. హైదరాబాద్ వెళ్ళటం రానుండి కాస్త మలేషియా వెళ్ళాను, యూరోప్ వెళ్ళాను. ఫస్ట్ యూరోప్ ట్రిప్ వచ్చేసి 2018 ఆగస్టులో వెళ్ళాను నేను యాక్చువల్లీ. టికెట్స్ అంటే అసలు మ్యాప్ అనేది చూడటం రాని వ్యక్తిని, అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేది ఎందుకంటారు అనేది ప్రతిదీ నా ఆస్పెక్ట్లో ఒక రైట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఈఎన్టీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, దాని తర్వాత ఈఎన్టీలో ఇంట్రెస్ట్ వచ్చింది క్రిటిక్స్ మూలాన. హైదరాబాద్ వెళ్ళటం రానుండి బాంబేలో వెళ్ళి, బాంబేలో అవర్ ప్లేస్ అనే ఒక హాస్టల్ ఉంది యాక్చువల్లీ ఆ రోజు. అంటే మన విజయవాడలో ఉన్న అవర్ ప్లేస్ కాదు, దాని పేరు అవర్ ప్లేస్ యాక్చువల్లీ, హాస్టల్ ప్లేస్ పేరు. సో ఈ అవర్ ప్లేస్ అనే హాస్టల్లో 800 రూపాయలకి ఆ రోజు ఉన్నా. అంటే అసలు యాక్చువల్లీ బుక్ చేయడం రానుండి కాస్త ఫిబ్రవరి 8వ తారీఖున 2018లో ఫస్ట్ బాంబే వెళ్ళటం జరిగింది. దాని తర్వాత ఇదే 2018 ఆగస్టులో యూరోప్ వెళ్ళాను. యూరోప్లో బెల్జియం, గెంట్ ప్లేస్ పేరు వచ్చేసేసి, గెంట్లో బెల్జియం అనే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ప్రొఫెసర్ హోస్మ్యాన్ అని ఫస్ట్ సిఎస్ఎఫ్ లీక్ చేసిన అతను. అంటే ఫస్ట్ టైం ఎండోస్కోపిక్ సిఎస్ఎఫ్ లీక్, అంటే బ్రెయిన్లోంచి ఫ్లూయిడ్ ముక్కులోకి వచ్చే ఏ కేసు అయితే నేను ఇప్పుడు చేస్తున్నానో ఆ కేసెస్ చేసిన సర్జన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ అయ్యి ఆ రోజు. అంటే దీని అంతటికీ ఏంటంటే వెనకాల నుంచి బ్యాక్ ఫైర్ ఏంటంటే నెగిటివ్ ఫైర్ అనేది ఇవ్వటం మూలాన కొంతమంది ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం అనేది జరిగింది. దట్స్ వై జర్నీ అనేది ఆ రోజు కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఒక 5 years డౌన్ ద లైన్ చూసుకుంటే కనుక ఈరోజు ఏంటంటే చనిపోయే రోజు కూడా ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ అండ్ డై, అట్లాంటి పిచ్చితో వచ్చాను యాక్చువల్లీ ఈ రోజుకి వచ్చేసేసి. క్రిటిసిజం మీలో ఇంత మార్పు రావడానికి కారణమా డాక్టర్? యాక్చువల్లీ అమ్మ నాకు తెలియదు కానీ అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను వచ్చేసేసి నన్ను ఇది చేయలేవు అంటే అది చేసే వరకు నిద్రపోని మెంటాలిటీ, అది ఎలా వచ్చిందో తెలియదు. బేసికల్లీ నేను చిన్నప్పుడు క్యారమ్స్ బాగా ఆడేవాడిని. క్యారమ్స్లో ఓడిపోయానంటే వాడిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వాడిని ఓడించేవారు, నిద్రపోయేవాడిని కాదు. ఓడిపోతే ఏడ్చేసేవాడిని. మా అమ్మ అనేది ఏంట్రా బాబు ఈ పిచ్చేంట్రా అని. అంటే ఏ పని చేసినా దానికి డెడికేటెడ్గా చేయడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. క్రికెట్లో చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు నన్ను టీంలో జాయిన్ చేసుకోలేదని ఒక టీంను ఫామ్ చేసి ఆ టీం కెప్టెన్ అయ్యి దాని తర్వాత బాగా ఆడటం కూడా జరిగింది. అంటే ఇట్లా ఏంటంటే నాకు తెలియకుండా యూ కాంట్ డూ దిస్ అంటే కనుక ఐ నీడ్ టు డూ దిస్ అనేది ఇంకొక లెవెల్లో ఒక రకమైన మెంటాలిటీ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. సో దట్స్ వై ఈవెన్ నేను స్కూలింగ్లో కూడా ఏంటంటే ఇనీషియల్లీ మ్యాథ్స్ అనే దాంట్లో అండర్ పెర్ఫామ్ చేసేవాడిని. అండర్ పెర్ఫామ్ చేస్తున్నామని ఎవరో అన్నారని చెప్పి దాని తర్వాత నుంచి మ్యాథ్స్లో ఫస్ట్ వచ్చే వరకు ఐ విల్ ట్రై లైక్ దట్. అదేవిధంగా ఏంటంటే ఈఎన్టీ జాయిన్ అయినప్పుడు కూడా పెద్ద పెర్ఫామ్ చేద్దామని కూడా ఏ రోజు లేదు. ఐ వాంట్ టు లీడ్ మై లైఫ్ పీస్ఫుల్లీ, కూల్లీ, నాకు తెలిసిన దాంట్లో చేస్తా జీవితం సాగిద్దాం అనుకున్నా కానీ ఐ డోంట్ వాంట్ టు లెర్న్ మచ్. నా దృష్టిలో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది నా డ్రీమ్లో కూడా లేదు. ఎందుకంటే అది ఎవరో చాలా పెద్దోళ్ళు అవకాశం వచ్చిన వాళ్ళు చేసే పని మాత్రమే అని అనుకునేవాడిని. అట్లాంటి టైంలో వచ్చిన క్రిటిసిజం ఏంటంటే ఎప్పుడు పీస్ఫుల్గా లైఫ్ని అలా లీడ్ చేద్దాం అని అనుకున్న వ్యక్తిని అంటే ఈ క్రిటిసిజం వచ్చేసరికి ఏంటంటే దాన్ని తీసుకోలేకపోయా. నా చిన్నప్పుడు నాలో ఉన్న మళ్ళీ ఇంకొక మనిషిని అంటే యాక్చువల్ ఒరిజినల్ ఐడెంటిటీ అది నేను. అంటే ఏంటంటే యూ కాంట్ డూ దిస్ అంటే ఐ నీడ్ టు డూ దిస్ అనేది బలంగా నా వ్యక్తిత్వంలో ఉంది. దట్స్ వై ఏంటంటే వాళ్ళు నువ్వు చేయలేవు అన్నారనేసరికి ఇంటికి వచ్చా. సేమ్ 2018లో ఒకసారి ఇంటికి వచ్చేసేసి మా అమ్మతో చెప్తా ఏడుస్తూ ఉన్నాను. వాస్తవం మాట్లాడితే 2018లో కూడా అమ్మ నన్ను ఇలా అన్నారమ్మా, నేను ఎందుకు పనికిరానన్నారు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాను. అంటే కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే ఏడుపు అంటే బాగా అని కాదు, కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. బట్ ఆన్ దట్ డే ఐ ప్రిపేర్డ్ మై మైండ్, ఐ వాంట్ టు ప్రూవ్ దమ్, ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ అంతే అని అనుకున్నాను. ఇంకా ఆ ప్రూవింగ్ అనేది తెలియకుండా నాకు చాలా మంచి చేసింది. అంటే వాళ్ళు అన్నారని కాదు కానీ వాళ్ళు అంటం మూలాన అది నాకు పాజిటివ్ ఎఫెక్టే కానీ నెగిటివ్ ఎఫెక్ట్ మాత్రం జరగలేదు, అది ఎవరన్నా కానీ. డాక్టర్ ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయింది, మీరు ఏదైతే చెయ్యలేరు అని చెప్పిన వాళ్ళందరికీ మీరు చేసి అయితే చూపించారు కదా, అప్పుడు ఒకలా ఉంటారు ఇప్పుడు ఒకలా ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? అంటే చాలామంది హీ ఈజ్ మై స్టూడెంట్ అని చెప్తున్నారు ఇప్పుడు. సో అంటే దాన్ని నేను ఏ రోజు అంటే జస్ట్ నేను మామూలుగా అంటున్నానే కానీ ఆ రోజు కనుక వాళ్ళు నన్ను అలా అనకపోయి ఉన్నట్లయితే ఈరోజు అసలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉండేది కాదు. ఒక కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ అవ్వడానికి ఆస్కారం ఉండేది కాదు. నా లెక్క ప్రకారం డెఫినెట్గా అయ్యి ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఏదో చిన్న కొట్టు పెట్టుకుని 2 ఎండోస్కోపులు చేసుకుంటా, చిన్న సర్జరీలు చేసుకుంటా జీవనం సాగిద్దాం అనే దగ్గర నుంచి ఈరోజు వచ్చేసేసి ఇంతమంది పిల్లలకి హెల్ప్ చేస్తా ఇలా ఉండటానికి ఏంటంటే ఈరోజు అందరూ నన్ను హీఈస్ మై స్టూడెంట్ అని చెప్తున్నారు. దట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ దిస్. అది ఏ రకంగా నెగిటివ్ తీసుకోవట్లా, ఎవరి మీద ఇప్పుడు అన్నోళ్ళ మీద కూడా ఏ రకమైన నెగిటివిటీ ఏం లేదు. ఆ రోజు అది ఒక మోటివేషన్ లాగా
అది బిగ్గెస్ట్ పాజిటివ్ మోటివేషన్ లాగా నన్ను హెల్ప్ చేసింది. అది మీకు అవార్డ్స్ చాలా వచ్చాయని చెప్పేసి మేమైతే విన్నాం డాక్టర్. అసలు ఏ సర్జరీస్ చేయడం వల్ల ఏ అవార్డ్స్ వచ్చాయి కొంచెం మా దీక్ష మీడియా ప్రేక్షకులకి చెప్పరా? యాక్చువల్లీ అమ్మా ఇప్పుడు స్కల్ బేస్డ్ డిసెక్షన్స్కి వెళ్తూ ఉంటాం సహజంగా. ఈ స్కల్ బేస్డ్ డిసెక్షన్స్కి వెళ్ళినప్పుడు, మలేషియా వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్గా ఇదే మలేషియాకి భారతదేశం నుంచి కానీ లేకపోతే ఇంటర్నేషనల్ అన్ని కంట్రీస్ నుంచి 100 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. ఈ 100 మంది పార్టిసిపేట్ చేసిన దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ రావటం అనేది కూడా జరిగింది. అంటే ఇంటర్నేషనల్ అవార్డులో ఈ మలేషియాలో నాకు 2 times ఫస్ట్ ప్రైజ్ అవార్డ్స్ రావటం అనేది జరిగిందమ్మా. సో యాంటీరియర్ స్కల్ బేస్డ్ డిసెక్షన్స్లో అంటే ఏంటంటే ఒక బర్నింగ్ డిజైర్ అండి, ఆ ఇచ్చి లేకపోతే మాత్రం ఏ అవార్డు రాదు. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. అవార్డు కోసం కూడా కాదు, ఏంటంటే పేషెంట్కి బెస్ట్ ఇవ్వడం కోసమే స్కిల్స్ని రిఫైన్మెంట్ చేసుకోవడానికి సహజంగా నేను ఎప్పుడూ వెళ్తానే ఉంటా. ఆ వెళ్ళి నేర్చుకోవచ్చిందంతా నా పేషెంట్కి నేను ఇస్తూ ఉంటా. ఇట్లాంటి సందర్భాల్లో మలేషియాలో వచ్చేసేసి 2 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇండియాలో లేటరల్ స్కల్ బేస్లో ప్రొఫెసర్ మోర్వానీ అని చెప్పేసేసి మనకి ఇండియాలో ఫస్ట్ లేటరల్ స్కల్ బేస్ సర్జన్ మోర్వానీ సార్. అందరికీ ఒక పితామహుడు లాగా ఆయన చేతుల్లో నుంచి ఒక అవార్డు రావటం అనేది బాంబేలో జరిగింది. నెక్స్ట్ వైజాగ్లో వచ్చేసేసి ఒక లేటరల్ స్కల్ బేస్డ్ డిసెక్షన్ కోర్స్లో ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఇట్లా నెక్స్ట్ ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్, బెంగళూరు ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీలో కూడా అవార్డ్స్ రావటం అనేది జరిగింది. ఈవెన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు కూడా అంటూ ఉంటారు, రాజేష్ ఇఫ్ యూ కమ్ ఫర్ ద డిసెక్షన్ ది ఎంటైర్ నాలెడ్జ్ విల్ బీ రోమింగ్ హియర్ అండ్ రౌండ్ లైక్ దట్ అన్నట్టుగా ఒక మాట ఇప్పుడు అంటూ ఉంటారు. రీసెంట్గా మొన్న డిసెక్షన్లో కూడా ప్రొఫెసర్ సార్ అంటం జరిగింది, రాజేష్ నువ్వు వచ్చా ఉంటేనే నాలెడ్జ్ అనేది విపరీతమైన ఎక్స్చేంజ్ జరుగుతూ ఉండిద్ది అని చెప్పేసి, నువ్వు చేసే కాక్లియర్ ఇంప్లాంట్స్కి మేము కూడా వస్తాం రాజేష్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంఎస్ రామయ్య లాంటి ఒక పెద్ద మెడికల్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆ మాట అంటాం అనేది లిటరల్లీ ఇట్స్ ఏ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అంటే మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు నుంచి ఈ సక్సెస్ దాకా రావడానికి ఎవరో ఒకళ్ళు మీతో ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చెప్తూ ఉంటారు కదా, ఒక సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ వెనక ఉంటారని చెప్పేసి. మీ సక్సెస్ అంటే ఇక్కడ దాకా రావడానికి మీకు ప్రతి సెకండ్ మీ తోడు ఉన్న వాళ్ళు ఎవరు డాక్టర్? యాక్చువల్లీ మాట్లాడితే అమ్మ ఏం చేస్తానన్నా మొదట అంటే ఇంట్లో ఎలా ఉండిద్దంటే మనకి ఫైనాన్షియల్ 100% అంటే బాగా వెల్ టు డూ ఫ్యామిలీ కానప్పుడు వచ్చేసేసి నాన్నగారైనా అమ్మాయినా ఏమంటారంటే, నాన్న చేసిన చాలులే, ఇప్పటికీ ఇల్లు ఖర్చు పెడతా ఉంటావు, కొంచెం సంపాదించు, పిల్లల కోసం ఉంచను, లేకపోతే సంపాదించు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మాట్లాడితే మా నాన్న మాత్రం ఏ రోజు నువ్వు సంపాదించు అని మాత్రం నాకు చెప్పాల. ఈరోజు వచ్చేసి నాన్న సంవత్సరం వీళ్ళు చదువుకొని వస్తానంటే చదువుకొని రాపో అంటాడు. అంటే ఏంటంటే ఆయనకు అదొక పిచ్చి, నాన్న ఏం పర్లా ఏమీ కాదు, సంపాదించే రోజులు ఉన్నాయి నాన్న, నువ్వు ముందు నేర్చుకొని రా అని ఫస్ట్ ప్రోత్సహించేది మాత్రం మా నాన్న. ఎందుకంటే ఇట్లాంటి కోర్సులకు వెళ్ళాలంటే 1.5 lakh 2 lakhs ఖర్చు పెట్టాలి. బట్ మా ఫాదర్ మాత్రం ఏ రోజు దీనికి ఇంత ఖర్చు అయ్యిద్ది అనేది మాత్రం ఫస్ట్ మా నాన్నగారు, మా అమ్మ కూడా కాదు, మా నాన్నే ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ మాట్లాడితే కనుక మా ఆవిడ, మా వైఫ్, తను కూడా యాక్చువల్లీ ఏంటంటే 2017లో నా పెళ్ళయింది యాక్చువల్లీ మాట్లాడితే. నెక్స్ట్ మా వైఫ్ కూడా ఎక్కడికి ఇంత ఖర్చు అవుతుందని అంత ఖర్చు అవుతుందని ఏ రోజు రిస్ట్రిక్షన్ పెట్టాల. ఈ రోజు ఇంట్లో ఉండని, ఆ రోజు ఇంట్లో ఉండని, ఏ రకమైన రిస్ట్రిక్షన్స్ లేవు నాకు. నేను వెళ్ళాలని ఫిక్స్ అయ్యానా, సో అందరూ వెళ్ళు నేర్చుకుని రా అని సపోర్ట్ ఇచ్చే మా నాన్న మా ఆవిడ, వీళ్ళిద్దరే పిల్లర్స్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకెవ్వరూ కాదు, మా నాన్న మా ఆవిడ. నెక్స్ట్ మా ఫ్రెండ్స్, ఇంకా నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడితే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అద్భుతమైన సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా కానీ. 5 ఉన్నారు అందులో వచ్చి మాట్లాడితే. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారమ్మా, ఒక 5 MBBS ఫ్రెండ్స్, నెక్స్ట్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఇంకా మాట్లాడితే కనుక ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండు సపోర్ట్ చేశాడు. ఇంకా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు ఇందులో నేను వెళ్ళడానికి. కొంతమంది వచ్చేసేసి ఇంకా నా ఫ్రెండ్ ఒకడు మోహన్ కృష్ణ అని ఒకడు ఉన్నాడు, ఇంకా రాజు అని, ఇంకా నరహరి అని చెప్పేసేసి, ఇంకా నా MBBS ఫ్రెండ్స్ రామ్ ప్రకాష్ అని, మా రాకేష్ అని చెప్పేసేసి. సో ఇట్లా వీళ్ళంతా ఫైనాన్షియల్గా కూడా నన్ను సపోర్ట్ చేశారు నేను వెళ్ళటానికి. అంటే ఏదన్నా రోజు వచ్చేసేసి కోర్స్కి 1,50,000 కట్టాలి, ఫస్ట్ ఫోన్ చేసేసి నా ఫ్రెండ్ బెంగళూరులో ఒకడు ఉంటాడు మోహన్ కృష్ణ అని, వాడికి ఒక కాల్ చేయంగానే ఆ 1,50,000 వాడే కడతాడు, ఇంకా వేరే ఆలోచన కూడా ఇవ్వడు. ఇంకొక ఫ్రెండ్ ప్రవీణ్ అని ఉన్నాడు, వాడు వచ్చేసేసి. ఇట్లా అందరూ సపోర్ట్ చేశారమ్మా. అంటే బేసికల్లీ ప్రతిదానికి నో అనకుండా పంపించింది మా నాన్న మా ఆవిడ.
నో అనుకుంటా. ఫైనాన్షియల్గా కానీ ఇల్లు రాజేష్ నీకు బాగుండిద్ది అని చెప్పేసి మా ఫ్రెండ్ రామ్ ప్రకాష్ గురించి మాట్లాడితే కాక్లియర్ ఇంప్లాంట్స్ చేస్తే బాగుండిద్ది రాజేష్ అని చెప్పి నాతో అన్నాడు. అని అన్నప్పుడు నేను అన్న ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉండిద్దిరా, బట్ మనకు అప్పుడే ఎవడ అవకాశం ఇస్తాడు అన్న మాటలో 3 నెలల్లో అవకాశం వచ్చేసేయటం జరిగింది. ఇట్లా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈవెన్ నా ఎంబీబీఎస్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్ కానీ చిన్నప్పటి నుంచి స్కూలింగ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఒక రకంగా సపోర్ట్ చేశారు. అసలు ఫ్యామిలీ మెయిన్ ఏంటంటే మా నాన్న మాత్రం ఇప్పటికైనా సరే వెళ్ళి 1 సంవత్సరం చదివి రావాలి, ఇటలీ పోయి చదివి రావాలి నాన్న మొన్న చెప్తున్నా. అవి ఏం కాదు ఇవన్నీ వదిలిపారేసి రాపో అంటే ఇది అంటే ఇప్పుడు 35 సంవత్సరాల్లోకి వచ్చాను. 35లోకి వచ్చినా కానీ మా నాన్న ఇల్లు చదివి వస్తానంటే చదివి రాపో అంటాడు. సో అట్లాంటి ఆ సపోర్ట్ అనేది ఫ్యామిలీ వైపు నుంచి మా ఆవిడతో మొన్న ప్రొఫెసర్ మ్యారియోస్ అన్నాకి 72 ఏళ్ళు వచ్చినాయి దీప్తి, మరి ఎట్లాగా అని అంటే ఆయన చనిపోయేలో పెళ్ళి నేర్చుకుని రాబో. ఇట్లా ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది. నెక్స్ట్ మా పిల్లలు, మా పెదబాబు వచ్చేసేసి అసలు నేను లేకపోతే ఉండలేడు. 5 ఇయర్ కిడ్ భువాంష్, వాడు అస్సలు ఉండలేడు. మా పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు మెల్లిగా అర్థం చేసుకుంటున్నారు. నాన్న బెంగళూరు వెళ్ళి నేర్చుకుని వస్తాడు, నాన్న బెంగళూరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సర్జరీస్ చేసి వస్తాడు నాన్న అని మా మిస్సెస్ చెప్తా ఉంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. సో ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్. దాని తర్వాత మా అమ్మ కూడా అంటే ఇంట్లో ఎవరు వద్దన్నా కానీ జరిగి ఉండేది కాదు. బట్ ఫస్ట్ నుంచి బ్లైండ్గా నాన్న దేనికి వెనకడుగు వేయకుండా ఉన్నాడు. అమ్మ అప్పుడప్పుడైనా అనిద్ది ఇంకా చాలేరా అని. బట్ ఫస్ట్ ఫ్యామిలీ ఆ సపోర్ట్ ఇచ్చారు, ఫ్రెండ్స్ ఎవ్రీవన్ సపోర్టెడ్ మీ అమ్మ. కాక్లియర్ ఇంప్లాంటేషన్ మీద అమెజాన్లో బెస్ట్ సెల్లింగ్ బుక్ అనేది ఒకటైతే ఉంది, దాన్ని మేమైతే చూసాము. దాంట్లో మీ పాత్ర ఏంటి డాక్టర్? యాక్చువల్లీ అమ్మ ఇమేజింగ్ హ్యాండ్ బుక్ ఆన్ ఎనాటమీ ఆఫ్ కాక్లియా అని చెప్పేసి ఒక పుస్తకం అనేది రాయటం అనేది జరిగిందమ్మా. యాక్చువల్లీ ఆ పుస్తకం రాసింది నా గైడ్ నీరజ్ సూరి అమ్మ. సో ఆ పుస్తకంలో నా పాత్ర కూడా ఉండటం జరిగింది. యాక్చువల్లీ నేను ఆ కింద ఫెలోషిప్ జాయిన్ అయినప్పుడు ఐ ఆమ్ ద ఫస్ట్ ఫెలో అండర్ డాక్టర్ నీరజ్ సూరి అమ్మ. సో ఆ ఫస్ట్ ఫెలోగా జాయిన్ చేసినప్పుడు మేడం ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే రాజేష్ ఒక పుస్తకం రాయాలి, సో ఆ పుస్తకం ఇలా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆ పుస్తకంలో కావాల్సిన మెటీరియల్ అనేది మేడం ఇచ్చిన ప్రతి మెటీరియల్ని దాన్ని క్రోడీకరించి దాన్ని ఎలా చేయాలి, దానిలో రకరకాల 800 సిటీ స్కాన్స్ అనేవి మేము రిఫర్ చేసి 800 ఎంఆర్ఐలు అనేవి రిఫర్ చేసి అంటే అక్కడ మేడం చేసిన వర్క్ మొత్తాన్ని ఆ పుస్తకంలోకి తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం అనేది ఎవరైనా కాక్లియర్ ఇంప్లాంట్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇమేజింగ్ అనే దానికి అంటే స్పెసిఫిక్గా రేడియాలజీ ఆఫ్ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది నేర్చుకోవాలంటే వాళ్ళకి ఈ పుస్తకం అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది. సో ఈ పుస్తకంలో నేను కూడా ఒక భాగమైనందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ ఇట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్, అకార్డింగ్ టు యూ సక్సెస్ అంటే ఏంటి డాక్టర్? యాక్చువల్లీ సక్సెస్ అంటే నాకైతే సక్సెస్ అనే దానికి పెద్ద డెఫినేషన్ అయితే ఏం లేదమ్మా. వాస్తవం మాట్లాడితే నా కింద వర్క్ చేసే నా కొలీగ్ ఇంకొక అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయి కూడా అదే అంటారు, సార్ షార్ట్ స్పాన్లో మీరు చాలా బాగా ఎదిగారు అని అంటూ ఉంటుంది తను. కానీ ఐ డోంట్ థింక్ సో. అంటే నా విషయంలో వచ్చేసేసి నేను సక్సెస్ అనేదైతే ఏం లేదు నా విషయంలో అయితే కనుక. సో అంటే ఇంకా చాలా ఉంది, లాంగ్ పాత్ ఉంది నా విషయంలో మాట్లాడితే సక్సెస్ అనేదానికి. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ లిటిల్ బిట్ గుడ్ వర్క్ అని అంటానమ్మా నా విషయంలో మాట్లాడితే కనుక. ఇంకా సక్సెస్ అని అంటే నాకు ఫీలింగ్ ఏంటంటే నాకు వచ్చేసేసి ఫస్ట్ నా ప్రొఫెషన్, 2 నా పిల్లలు, నా కుటుంబం. ఇది తప్పితే నాకు ఇంకా వేరే విషయాలు ఏమి ఉండవు అమ్మ వాస్తవం మాట్లాడితే. నా విషయంలో నేను ఫస్ట్ అనుకునేది ఏంటంటే నా పిల్లలకి 25 ఏళ్ళు వచ్చే వరకు నేను బ్రతికుండాలి, అదే నా ఫస్ట్ సక్సెస్. దాని తర్వాత మిగతా సక్సెస్లని ప్రొఫెషన్ అయినా ఏదైనా నా పిల్లలకి 25 ఇయర్స్ వచ్చే వరకు ఉండాలి, అదే ఫస్ట్ సక్సెస్ నా లెక్కలో. దాని తర్వాత అంటారా నేను చేసే ప్రతి సర్జరీ చేయించుకున్న ప్రతి ఒక్క పిల్లాడు కానీ పిల్ల కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళు నవ్వుతా రావటం అనేది నా సెకండ్ సక్సెస్. దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ ప్రపంచంలో నుంచి బయటికి వెళ్ళిపోవటం, ఇదే నా లెక్కలో సక్సెస్ అంటే. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా డాక్టర్? అంటే పెద్ద హాస్పిటల్ కట్టాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ స్ట్రీమ్లో ఇంకా ఎంతోమంది పిల్లలకి ఎన్నో ఆపరేషన్స్ చేయాలి, వాళ్ళ లైఫ్ మంచి పాత్లోకి తీసుకెళ్ళాలనే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రతి ఒక్కరికి ఉంటాయి అమ్మ ఆలోచనలు. ఎందుకంటే ఒక ఫైర్ ఉన్నోడికి ఆబ్వియస్లీ ఇట్లాంటి ఆలోచనలు, అంటే ఈ ఫైర్ అనేది ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను. సో ఆలోచనలు అనేవి ఉంటాయి అమ్మ, కాకపోతే మనం చెప్పలేం కదా, దేవుడు ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళిపోతాము. కాకపోతే ఆలోచన అయితే ఉంది, బాగా చేయాలని ఉంది.
అట్లా అని చెప్పి పెద్ద హాస్పిటల్ కట్టాలన్న ఆలోచన అయితే నాకు లేదు. ఎందుకంటే అంత బర్డెన్ తీసుకోవడానికి ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ ద థింగ్స్. బట్ ఏంటంటే ఒక చిన్న హాస్పిటల్ సెటప్ ఏదన్నా కుదిరితే కనుక చేసుకొని ఇంకా బాగా చేయాలి అనేది ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే లైఫ్లో ముందుకెళ్ళాలనే ఆలోచన తప్పితే వెనక రావాలనే ఆలోచన ఎవరికీ ఉండదు. బట్ ఆలోచన అయితే ఉంది. అది ఎప్పటికీ ముందుకు వెళ్ళిద్ది అనేది ఎవరూ చెప్పలేం కదమ్మా. బట్ ఏంటంటే అన్నీ కుదిరితే కొంచెం ముందు ఇంకొంచెం త్వరగా మనం ముందుకెళ్ళటం అనేది జరగవచ్చు. బట్ నా లైఫ్లో ఏంటంటే ఎలా ఉన్నా ఐ విల్ బీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లలు, నా కుటుంబం హ్యాపీగా ఉండాలి, నెక్స్ట్ నా పేషెంట్స్ హ్యాపీగా ఉండాలి. ఈ రెండే ఐ విల్ అంటే ఏదైనా డిసైడ్ చేసేది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఈజ్ నెక్స్ట్. బట్ ఏంటంటే ఇవి మాత్రం డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ మీ. నెక్స్ట్ ఇంటర్వ్యూ అమరావతిలో మీరు అంటే మీ హాస్పిటల్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా డాక్టర్? అమరావతిలో హాస్పిటల్ మా ఓన్ ప్లేస్ అదే కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, తెలియదమ్మా. ఓకే ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు డాక్టర్ అయ్యారు కదా, మీ పిల్లలు కూడా ఖచ్చితంగా డాక్టరే అవ్వాలి, ఈఎన్టీఏ తీసుకోవాలని ఏమన్నా మీకుందా? లేదా వాళ్ళకి నచ్చిన ఒకవేళ యాక్టర్ అవుతానన్నా పర్లేదు అవ్వచ్చు అని మీరు చెప్తారా? యాక్చువల్లీ ఏదైనా అవ్వచ్చమ్మా. నా పిల్లలు ఆ స్వాతంత్రం వాళ్ళకు ఉంది. లేదు నానా నేను ఈఎన్టీ సర్జన్ అవుతాను అని నా పిల్లల్లో ఎవరు చెప్పినా ప్రపంచంలో అత్యుత్తమ ఈఎన్టీ సర్జన్ చూస్తారు వాళ్ళలో. ఎందుకంటే ఐ నో ద పాత్. ఈరోజు నాకు పాత్ అంతా తెలుసు, ఎట్లా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అని. సో వాళ్ళకి ఈఎన్టీ మీద ఇంట్రెస్ట్ రావాలే కానీ ప్రపంచం ఒక అత్యుత్తమ ఈఎన్టీ సర్జన్ చూసిద్ది వాళ్ళలో. అదైతే చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను అదైతే. డాక్టర్, ఇప్పుడు దాకా జరిగింది ఓకే, బట్ ఇప్పుడు పేరెంట్స్లో ఒక పిల్లవాడికి పుట్టుకతోనే మూగా చెవిటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవ్వాలంటే ఆ సిచ్యువేషన్ని వాళ్ళు ఎలా తీసుకోవాలి, దాని నుంచి వాళ్ళు డాక్టర్ దగ్గరకు వచ్చి ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని అంటే ఇప్పుడు వెంటనే ప్యానిక్ అయిపోతారు లేదా నమ్మరు, ఇది జరగదు, ఆహా అలా కాదులే వస్తాయిలే మాట్లాడిన వాళ్ళు తెలియకుండానో కొన్నిసార్లు తెలుసో 2-3 years వేస్ట్ చేస్తారు. కానీ కరెక్ట్ టైంలో జరగాల్సిన సర్జరీ జరగకపోతే తర్వాత ఫ్యూచర్లో ఆ కిడ్కి మాత్రం చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్ ఎట్లాంటి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవాలి, ఏం ఫాలో అవ్వాలి? యాక్చువల్లీ అమ్మ ఫస్ట్ కిడ్ పుట్టంగానే మనం ఓఏఈ టెస్ట్ అనేది చేయించవచ్చు. ఈవెన్ ఓఏఈ టెస్ట్ అనేది చేయించకపోతే ఫస్ట్ 6 months అయ్యే టైంకి బెరా అనే టెస్ట్ చేయించుకుంటే మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఈవెన్ యాజ్ ఏ ఈఎన్టీ సర్జన్గా మా పిల్లాడు పుట్టంగానే ఫస్ట్ ఓఏఈ టెస్ట్ అనేది చేయించినట్టు లేరు. యాక్చువల్లీ చేయించలేదనుకుంటా ఆ రోజు వచ్చేసేసి. సో మా పిల్లాడు వింటున్నాడు అని అంటున్నారు, కానీ నా మనసులో లోపల ఒక భయం ఉంది. సో 6 months రాగానే వాడికి ఫస్ట్ తీసుకెళ్ళి బెరా చేయించాను నేను. ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసం. యాజ్ ఏ ఈఎన్టీ సర్జన్గా మాకుండే భయాలు మాకుంటాయి. ఏంటంటే మా పిల్లాడు వింటలేదు, చప్పట్లు కొడితే తిరుగుతున్నాడు, కానీ నాకు ఇంకా భయం ఉంది. కన్ఫర్మేషన్ కోసం నేను బెరా చేయించా. సో నెక్స్ట్ వచ్చేసేసి పేరెంట్స్ ప్యానిక్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. పేరెంట్స్ అనేవాళ్ళు ప్యానిక్ అవ్వాల్సిన నెసెసిటీ లేదమ్మా. ఎందుకంటే యాక్చువల్లీ ప్యానిక్ అయ్యి ఇంకొంచెం సమస్యని మనం ముదిరించుకునే కొద్దికి ఏమైపోయిందంటే ఇంకా సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ ఉండిద్ది. దట్స్ వై నేను ప్రతి ఒక్క పేరెంట్కి చెప్పేది ఏంటంటే అస్సలు ప్యానిక్ అవ్వద్దు. సమస్య ఉందంటే ఆ సమస్యను రెక్టిఫై చేసుకోవడానికి సొల్యూషన్ మన దగ్గర ఉంది. సో ఆ సొల్యూషనే కాక్లియర్ ఇంప్లాంట్. ఏది వినికిడి లేని పిల్లలకు వచ్చేసేసి. సో మీరు అధైర్యపడకుండా గ్లోబల్ హాస్పిటల్లో నేను ఇక్కడే ఉన్నాను మీకు ఎదురుగానే. ఆబ్వియస్లీ వెరీ రీచబుల్, నథింగ్ టు వరీ. డాక్టర్ అనగానే హౌ హీ విల్ బీ అప్రోచబుల్లా కాదా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం. వన్స్ ఆ పిల్లాడు నా దగ్గరికి వచ్చాడా వాడి ప్రతిదీ వాళ్ళు ఫోన్ చేసినా చేయపని నేను ఫోన్ చేస్తాను. దట్స్ వై నో నీడ్ టు వరీ. మీరు తప్పకుండా అంటే నా దగ్గరికి రావాలని కాదు, ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళొచ్చు. ప్యానిక్ అవ్వద్దు. కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళండి. ఈఎన్టీ సర్జన్ సార్ వచ్చేసేసి మిమ్మల్ని గైడ్ చేస్తారు. లేదా అదే సర్జన్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ అయితే కనుక హీ విల్ ఓన్లీ టేక్ ద నెసెసరీ స్టెప్స్. సో నో నీడ్ టు ప్యానిక్. చక్కగా అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అవడానికి మన దగ్గర 100% సొల్యూషన్ ఉంది. దట్స్ వై నో నీడ్ టు ప్యానిక్ అబౌట్ ద థింగ్స్. డాక్టర్, ఇప్పుడు అందరు చెప్తూ ఉంటారు డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదని, కానీ పేరెంట్స్ వచ్చేసరికి వాళ్ళ పిల్లలకి నిజంగా ఉన్నా చెప్పడానికి సొసైటీ ఏమనుకుంటారు, అబ్బో ఏంటి ఇట్లా పుట్టాడా అని చెప్పి ఎగతాళి చేయడము, లేదో నా కొడుకును నా కూతురును వింతగా చూస్తారని చెప్పి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు కంప్రెస్ చేసి చెప్పకుండా దాచేయటం, కాదు ఏం కాదని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఇది కాదు అనుకోవడం, లేదా మాకే ఇందుకు ఇలా జరిగాయని చెప్పి వాళ్ళలో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అట్లాంటి సిచ్యువేషన్లో మీరు పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ అమ్మ వాస్తవం మాట్లాడితే
పేరెంట్స్ దీన్ని వచ్చేసేసి అంటే మన పిల్లలకి ఇలా ఉందంటే ఏ పేరెంటు యాక్సెప్ట్ చేయలేడు. ఫస్ట్ థింగ్ యాక్సెప్టెన్స్ ఇవ్వగలగాలి. ఈ పిల్లాడికి కానీ పిల్లకి కానీ ఒక సమస్య ఉందంటే యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. యాక్సెప్టెన్స్ ఇస్తే సొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. నెక్స్ట్, ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, మా పిల్లలకి ఎందుకు సమస్య అంటే మన పిల్లల దృష్టిలో మన ప్రపంచం ఇక్కడే ఉండిద్ది. ఇక్కడున్న ప్రపంచంలో మన పిల్లాడికి సమస్య ఉండొచ్చు, కానీ ప్రపంచంలో ఈ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది, కొన్ని లక్షల కోట్ల మందిలో ఉన్నారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు అసలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నార్మల్ పిల్లలు అవుతారు. నెక్స్ట్ వచ్చేసేసి కాక్లియర్ ఇంప్లాంట్ అనే సిగ్మా అనే దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన నెసెసిటీ లేదమ్మా. కిడ్ విల్ బీ ఫైన్. అంటే ఆపరేషన్ చేసిన వెంటనే, అంటే యంగెస్ట్ కిడ్ వచ్చి ఓల్డ్లో 4 months కిడ్గా ఆపరేట్ చేశారు. సో ఇట్లా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆపరేట్ చేస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నార్మల్ కిడ్ అవుతాడు. ఈ నార్మల్ కిడ్ అయిపోయిన తర్వాత అంటే మా పిల్లలు ఏమన్నా చెవు పైన ఏమన్నా ఇంప్లాంట్ లాంటిది ఏమన్నా అంటే ఎక్స్టర్నల్ డివైస్ ఏమన్నా పెట్టుకుంటే అందరూ నవ్వుతారు ఏమో ఇట్లా అనుకుంటారమ్మా తల్లిదండ్రులు. అసలు ఆ ఫియర్స్ కానీ అవి కానీ అవసరంలా. ఎందుకంటే ఎవరో కోసం మన పిల్లలు బ్రతకట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోసం, వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారు. అంటే చాలామంది ఈ సిగ్మాతో మా పిల్లాడు అందంగా ఉన్నాడు, మా పిల్లాడికి ఆపరేషన్ చేసిన తర్వాత ఈ డివైస్ పెడితే చూడటానికి బాగోదేమో, ఇట్లా కూడా తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అవేమీ ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే పిల్లలు ఆ డివైస్ పెట్టినా అందంగానే ఉంటారు. యాక్చువల్లీ పెట్టకపోతే వాళ్ళ 2 సెన్సెస్ని మీరు అఫెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు వినలేరు. వాళ్ళకి ఒక వయసు వచ్చేసరికి అంటే 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే మేము డిఫరెంటు, మాట్లాడే వాళ్ళు డిఫరెంట్ అని. ఆ రోజు తల్లిదండ్రుల్ని విపరీతంగా క్వశ్చన్ చేస్తారు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు. ఆ క్వశ్చనింగ్ అనేది తల్లిదండ్రులు అనేవాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకునే క్వశ్చనింగ్ ఉంటాయి. దట్స్ వై ఏ రకమైన ఆలోచన లేకుండా పిల్లల్ని కన్సర్న్ సర్జన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఆపరేట్ చేయించండి. నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. ఎందుకంటే మనకు ఇంకా పోయే కొద్దిగా రానున్న ఇంకో 10 yearsలో అసలు బయటికి కనిపిన ప్రొసెసర్స్ కూడా వచ్చేసేస్తాయి. అవి వస్తే ఇంక అసలు బయటికే కనిపించవు. అసలు అందం అనే ఒక చిన్న దాంతో మీరు ప్రొసెసర్ పెట్టుకోవాలనో లైఫ్ మొత్తాన్ని అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మీరు నాశనం చేసేస్తారు. ఎందుకంటే రీసెంట్గా కాక్లియర్ ఇంప్లాంట్ చేయించిన వాళ్ళు వచ్చేసేసి 1998లో ఇండియాలో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఎంటర్ అయిందమ్మా. అప్పుడు చేయించుకున్న కిడ్ అంటే ఫస్ట్ కిడ్, సెకండ్ కిడ్స్లో ఉన్నోళ్ళు చేయించుకున్నోళ్ళు రీసెంట్గా ఐఏఎస్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఈవెన్ ఆ డాక్టర్తో ఇప్పటికీ వెళ్ళి వాళ్ళ ఎవ్రీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఏంటంటే ఐఏఎస్లు అవ్వచ్చు, మనం ఐపీఎస్లు అవ్వచ్చు, ఏమవ్వచ్చో మనం చెప్పలేం. వాళ్ళ ఎంటైర్ క్వాలిటీ మారిపోయింది. అద్భుతంగా వింటారు, అద్భుతంగా మాట్లాడతారు, అద్భుతంగా స్కూల్లో పెర్ఫామ్ చేస్తారు. వీళ్ళల్లో ఈవెన్ డాన్సర్స్ అంటే మంచి డ్యాన్స్ చేసే డాన్సర్స్ ఉన్నారు, సింగర్స్ ఒకళ్ళు ఇద్దరు సింగింగ్లోకి వచ్చారు. సో అసలు ఆ సిగ్మా రూల్ని తీసేసేయండి. యువర్ కిడ్స్ విల్ బి అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. ఇందులో కాంప్లికేషన్స్ అనేవి ఉండొచ్చు, దట్ విల్ బి ఏ డిఫరెంట్ థింగ్. సో బట్ ఒక కాంప్లికేషన్ గురించి ఆలోచించో లేకపోతే అందం అనే ఒక పాయింట్ ఆఫ్ థింగ్ గురించి ఆలోచించో చేయించుకోకుండా మాత్రం ఉండొద్దు. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఇన్ టు యువర్ కిడ్స్ లైఫ్. అది మాత్రం నేను అబ్సల్యూట్గా చెప్పగలను. మీరు చెప్పారు డాక్టర్ కాంప్లికేషన్స్ ఉంటాయని, మరి ఈ సర్జరీ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? యాక్చువల్లీ అమ్మ, ఎవ్రీ సర్జరీ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్. అంటే ఇక్కడ దేవుడు వచ్చి ఎవరో మనం ఆపరేట్ చేయమమ్మా. సో సర్జరీ అన్న తర్వాత కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ సర్జరీలో ఒక్కొక్కసారి జరిగే కాంప్లికేషన్స్ ఏంటంటే ఎంత గొప్ప సర్జన్ చేసినా ఒక్కొక్కసారి మూతి వంకర పోవచ్చు, కన్ను మూతపడకపోవచ్చు, ఇట్లాంటి కాంప్లికేషన్ రావచ్చు. అది ఎలా అంటే 100 కేసుల్లో 1 కేసు జరగవచ్చు, 1000లో 1 కేసు జరగవచ్చు. ఇట్లాంటివి జరగడానికి ఆస్కారం ఉండిద్ది. కానీ ఏంటంటే ఇవి జరగకుండా ఉండటానికి మ్యాక్సిమం ప్రయత్నం అనేది మన వైపు నుంచి చేయొచ్చు. ఏ సర్జన్ అయినా, ఎందుకంటే ఏ సర్జను కాంప్లికేషన్ తీసుకొద్దామని చేయడు. అన్ని కాంప్లికేషన్ అనేది రావటానికి ఆస్కారం ఉండిద్ది. బట్ అబోవ్ ఆల్ దట్ సర్జన్ విల్ డూ ద ఆపరేషన్. సో ఈ కాంప్లికేషన్ అనే ఒక చిన్న దాన్ని ఆలోచించి ఆ కిడ్ లైఫ్ని ఎంటైర్ నాశనం చేయొద్దు. ఇది ఒక్కటే నేను చెప్పేది. ఎందుకంటే కిడ్ విల్ క్వశ్చన్ యూ డెఫినెట్లీ. వన్ డే హీ విల్ క్వశ్చన్ యూ, ఎందుకు నాకు ఇంప్లాంట్ చేయించలేదు అని. ఆ క్వశ్చన్ అనేది అంటే మన ఎఫర్ట్స్ మొత్తం మనం పెడితే దేవుడనేవాడు హీ విల్ టేక్ ద నెక్స్ట్ థింగ్. ఆబ్వియస్లీ అదే చెప్తూ ఉంటారు కదా, మన ఎఫర్ట్స్ అనే మనం పెట్టాలి, రిజల్ట్ విల్ బి ఏ సెకండ్ థింగ్ అని. మనకి ఈవెన్ భగవద్గీతలో చెప్పినా ఎక్కడ చెప్పినా కానీ ఈ పాయింట్ అనేది ఒకటి ఉండిద్ది. అందుకని ఏంటంటే పేరెంట్స్ వైపు నుంచి వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఏంటంటే ఆపరేట్ చేయించడం. నెక్స్ట్ థింగ్ అంటారా, డాక్టర్ వైపు నుంచి కూడా
హీ విల్ టేక్ కేర్ అట్మోస్ట్ ప్రికాషన్స్ అండ్ డూ ద సర్జరీ. కాంప్లికేషన్స్ అన్నారా, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఇవన్నీ అయిపోయి స్పీచ్ థెరపీ చక్కగా ఇప్పిస్తే ఆ కిడ్స్ పెర్ఫార్మెన్స్ ఉండిద్ది అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్గా ఉంటుంది. బికాస్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ కిడ్స్ దాన్ ద నార్మల్ కిడ్స్. దే విల్ పెర్ఫార్మ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టికల్లీ. ఖచ్చితంగా మామూలు పిల్లల కంటే ఇట్లా ఇందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు ప్రతి సిచ్యువేషన్లో. యా అమ్మా, యాక్చువల్లీ దే విల్ బి మచ్ మోర్ స్ట్రాంగర్ దాన్ నార్మల్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు పుట్టంగానే ఒక ఆపరేషన్తో వాళ్ళు వస్తున్నారు. అంటే పుట్టుకనేది ఒక ఆపరేషన్ అయితే ఒక మేజర్ సర్జరీతో వాళ్ళకి వినికిడి అనేది వస్తుంది. సో నాకు తెలిసినంత మట్టికి వీళ్ళున్నంత స్ట్రాంగ్గా నార్మల్ పీపుల్ ఉండలేరు. దట్స్ వై ఈ స్ట్రాంగెస్ట్ కిడ్స్ని వీకెస్ట్ కిడ్స్గా మాత్రం పేరెంట్స్ చేయొద్దు. సో నేను పేరెంట్స్కి చెప్పే మేజర్ థింగ్ ఏంటంటే ది స్ట్రాంగెస్ట్ కిడ్స్ని మీరు ఇచ్చారు ప్రపంచంలోకి, వీళ్ళని వీకెస్ట్ కిడ్స్గా మాత్రం చేయొద్దు. థ్యాంక్స్ టు దీక్షా మీడియా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఏంటంటే దీక్షా మీడియా వాళ్ళకి నేను ఎందుకు ప్రస్ఫుటంగా థ్యాంక్స్ అనేది నేను చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మీడియాస్ అనేవి చూశాను. బట్ ఏంటంటే వీళ్ళు స్పెసిఫిక్గా ఒక అవేర్నెస్ ఆఫ్ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది తీసుకురావడానికి వీళ్ళు అప్రోచ్ అవ్వటం కానీ, మనం సార్ పిల్లలు చాలామంది పుట్టు మూగా చెవుడుతో ఉన్న పిల్లలు అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి దీక్షా మీడియా ఎండి గారు రాజేష్ గారు స్పెసిఫిక్గా వి షాల్ టేక్ దిస్ ప్రోగ్రామ్ టు అంటే అందరికీ తెలియాలని చెప్పి వచ్చినందుకు ఫస్ట్ దీక్షా మీడియా వాళ్ళకి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ మళ్ళీ ఎస్ అమ్మ, నెక్స్ట్ మళ్ళీ మనము కలుద్దాం. ఇంకా ఇట్లాంటి అంటే ఈ పుట్టుమోగ చెవుడు పిల్లల విషయమే కానీ ఇంకా మిగతా విషయాలే కానీ ఇంకా పెద్దగా అందరికీ తెలిసేలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా వంతు కృషి నేను చేస్తానమ్మా. థ్యాంక్స్ టు దీక్షా మీడియా అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇప్పటిదాకా చాలా చాలా యూజ్ అయ్యే నాలెడ్జ్ అయితే ఇచ్చారు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ప్యానిక్ అవ్వకూడదు, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి మా దీక్ష మీడియా ప్రేక్షకులకి ఒక మంచి గైడెన్స్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ అమరావతిలో జరగాలని మేము అందరం ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యశస్విని.